కేసీఆర్ గారికి ఇప్పుడు నన్ను ఓడించారు కాబట్టి నేను ఎందుకు రావాలి, ఈ జనం కష్టాలు పడితేనే నా విలువ తెలుస్తుంది. అధినాయకుడు అంటే అట్లనే ఉంటాడు. కేసీఆర్ చేసి పెట్టిన అప్పుల కుప్ప, దానికి వడ్డీలు కట్టలేకనే ఈ రాష్ట్రంలో మేము ఏగలేకపోతున్నాం. అసలు ఇది ఆయన ఎవ్వడూ ఇప్పలేని చిక్కుముడిగా తయారు చేసిపోయాడు. ఇంటికి ఓనర్లుగా అయిదామనుకొని రాలే, దొంగలు లెక్క వేసుకపోదాం అనుకొని. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే అప్పుల పాలవుతుంది, తెలంగాణ వస్తే అడక్క తింటారు అని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మలేదు. కానీ అంతకు మించి రేవంత్ రెడ్డి నమ్మించాడు అని. రేవంత్ రెడ్డి వాడికి ఇంతంతోడు, ఆయనతోనే ఉంది పెద్ద. ఆ పాత్రలో ఆయన కూసబెట్టారు, తీసిపడేసి ఇంకొని పెట్టుకుంటాడు రాహుల్ గాంధీ. రేపు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నంత కాలము నేను అసెంబ్లీకి వెళ్ళను అని కేసీఆర్ అనుకుంటున్నారు. కాబట్టే వీళ్ళకు కేసీఆర్ కావాలనా, వాళ్ళ ప్రభావవంతమైన వారి ఉపన్యాసాలకి. అంటే గడీల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. భారతదేశమే ప్రజాపాలన, వాని ముండ ప్రజాపాలన, వాని కొత్త పరిపాలన ప్రజాపాలన ఏందా? ఇప్పుడు మొన్న మీరు ఎస్ఎల్బీసీ దగ్గరికి పోయి కూడా మొత్తం చూపెట్టారు, మేమేం చేశాము, వాళ్ళు ఏం చేశారు, ఇదంతా. శ్రీశైలాన్ని కూడా దోసుకుపోవడానికి రాజశేఖర రెడ్డి చేసిన కుట్ర ఇది అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం అన్నాడు. కానీ ఇంతవరకు గురుకుల బాట పట్టలేదు, ఓన్లీ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఎంతసేపటికి పేపర్ ప్రకటనలే తప్ప. అన్నం పెట్టిన చేత కాకపోతే పూట ఎండబెడతారు, అది వేరే విషయం. కానీ ఈ ఇంత విషం ఇచ్చి చంపుడైంది, 100 మంది పిల్లలు చచ్చిపోవడైంది. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వము ఉన్న ఏంది సీఎంలను పక్కన తప్పించి వాళ్ళని విభజించి అక్కడ ఎవరైతే ప్రతిపక్షంగా ఉంటారో ఆ ప్రతిపక్షంతో వీళ్ళు జత కట్టి ఇట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సందర్భాలు మీరు చూశారు. మేము దానికి అవకాశం ఇవ్వం, మేము దాంట్లో భాగస్వాములం కాం. ఎవరితోనో జతగొట్టి వేరే పార్టీ వాళ్ళని తీసుకొని జతగట్టి దాంతో మేము ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేము. మేము కేవలం ఎన్నికల ద్వారా గెలిచి మెజారిటీతోని ప్రభుత్వం చేసే దాంట్లో ఉన్నాం తప్ప మాకు అటువంటి. అంటే 3 ఏళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు భరించాల్సిందేనా? దానికి బీఆర్ఎస్ ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? మా వంతుగా మేమేం చేయం. మేము వాళ్ళు చేసి ఎండగట్టుకుంటూ పోవడం, ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహించడం తప్ప మేము ఉన్న ప్రభుత్వాన్ని కూడా కొట్టి మేమేదో తీసుకుందామనో అందులో చేద్దామనో పిచ్చి ఆలోచన మాకు లేవు. నేను చేయబట్టుకున్న ప్రయత్నం. ఇప్పుడు సార్ ఇంత జనం అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ గారు జనంలోకి రావట్లేదు అన్న ఒక విమర్శ ఎదురవుతుంది. అంటే మీరు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా అందరికీ తెలిసిన కేసీఆర్ గారికి ఇప్పుడు నన్ను ఓడించారు కాబట్టి నేను ఎందుకు రావాలి, ఈ జనం కష్టాలు పడితేనే నా విలువ తెలుస్తుందని అట్లా అనుకుంటున్నారా? లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేసుకుంటారు, నాకేం సంబంధం అని అనుకుంటున్నారా? ఇది చాలా పొరపాటు అవగాహన. అది అంటే జనరల్లో జరుగుతున్న చర్చ అన్న పొరపాటు అవగాహన అంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ జనం లేడని కూడా ఒక అమాయకత్వం. నేను బోరబండలో గల్లీలో తిరుగుతున్నా, ఏంట్లో చూసినా కేసీఆరే ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలో కేసీఆరే ఉన్నాడు. వాళ్ళు కేసీఆర్ అభ్యర్థిగా నేను కదా వాళ్ళు గెలిపిస్తుంది. కేసీఆర్ గురించి ప్రజలే మాట్లాడుతున్నారు కదా, మరి కేసీఆర్ లేడు అనుకోవడం ఏంది? మనం అందరికంటే ఎక్కువ కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేది ముఖ్యమంత్రి ప్రతిరోజు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టే కేసీఆర్ను యాద్ చేసుకొని రోజు ఉండదు వాళ్ళది. అయితే ఆయన ఎందుకు యాద్ చేసుకుంటుండే? ప్రజలందరూ యాద్ చేసుకుంటారు కాబట్టి ఆయన కూడా యాద్ చేసుకుంటున్నాడు. ప్రజలందరూ కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు, ఆయన కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నాడు. కేసీఆర్ లేడు అనుకోవడం అనేది తప్పు. ఇప్పుడు నేను ఎవరి తరఫున పనిచేస్తున్నా? కేసీఆర్ తరఫునే పనిచేస్తున్నా కదా. ఎవరైనా సరే, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, పనిచేస్తున్నదంతా కేసీఆర్ తరఫునే పనిచేస్తున్నాం కదా. కేసీఆర్ లేడు అనుకోవడం ఏంది? ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి ఈడ ప్రతి ఊర్లో ఉంటాడా? వచ్చి ప్రతి రాష్ట్రంలో ఉంటాడా? మీరు ఉండడు కదా. మోడీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు, ఏ ఎన్నిక వచ్చినా పోతున్నారు, ఆయన ముందోటి నుండి నిలబడి చేస్తున్నారు. కేసీఆర్ని ప్రజలందరూ తలుచుకుంటున్నారు, కేసీఆర్ని ప్రజలు. కానీ ప్రజల్ని కేసీఆర్ వదిలేశారు. అధినాయకుడు ఇప్పుడు నాయకులు ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు నాయకులు ఉన్నారు, కేటీఆర్ నాయకులు ఉన్నారు, కానీ అధినాయకుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఎవరండి లేదన్నమాట. ఒకసారి వెళ్ళి ఎక్కడన్నా ప్రజలు నాడు కేసీఆర్ లేడని చెప్తారు చూడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి వస్తున్నారా లేదా? వెళ్ళి కేసీఆర్ అక్కడ ప్రజలు నాడు, జూబ్లీహిల్స్ ప్రజలు అడుగు కేసీఆర్ ఉన్నాడా అని. కేసీఆర్ ఎందుకు లేడు, కేసీఆర్ మాతోనే ఉన్నాడు అంటారు వాళ్ళు. అవును, ప్రజలకు మధ్యలో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రజలకు అభిమానం ఉందన్న కేసీఆర్ గారి మీద. మధ్యలో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ మాస్టర్స్ మధ్యలో ఉన్నారు. ప్రజలు కేసీఆర్ తెలుసు, కేసీఆర్ ప్రజలకు తెలుసు, వాళ్ళిద్దరు సహోదరులతోనే ఉన్నారు. వాళ్ళు మంచి సింక్లో ఉన్నారు, మంచి చాలా. మిగతా వాళ్ళు మాత్రమే కన్ఫ్యూజన్లో ఉన్నారు. గ్యాస్ నింపుకొని మధ్యలో కన్ఫ్యూజన్లు ఉన్నారు. కానీ ప్రజలతో కేసీఆర్ ప్రజలతోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉంటాడు ఎప్పుడు.
ఉన్నాడు కాబట్టి ఇవాళ ఎందుకు ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ గెలుస్తుంది అని అందరం ఎందుకు వస్తుంది? కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వస్తుంది కదా. కేసీఆర్ లేకపోతే మర్చిపోతారు కదా ప్రజలు. జ్ఞాపకం పెట్టుకుంటున్నట్టే దాని అర్థమైంది. ఆయన ఉన్నట్టే కదా. ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని పిలిచిండు, చెప్పిండు ఏమేం పని చేయాలని చెప్పిండు. అధినాయకుడు అంటే అట్లనే ఉంటాడు. ఊరికి వచ్చి అధినాయకుడు అంటే ఆదేశాలు ఇస్తాడు. మరి బజారు ఇంటింటి తిరగలేడు కదా, సర్పంచ్ కాదు కదా. ఇది వార్డు మెంబర్ ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక కాదు. కానీ ఇది ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక కదా. నేను ఏమంటున్నా, ప్రతిష్టాత్మకమని నేను అనుకుంటున్నాము. సార్ అనుకోవట్లేదు. చాలా రొటీన్ ఎన్నిక కేసీఆర్కి అది. ఓకే, చాలా రొటీన్ ఎన్నిక. అందుకే అంటున్నా, కేసీఆర్ ప్రజలు ఏందో కేసీఆర్ తెలుసు, కేసీఆర్ ఏందో ప్రజలకి తెలుసు. మధ్యలో ఉన్న వాళ్ళకి ఎన్ని గ్యాస్లు ఉంటాయి. కేసీఆర్ లేడని ఒకరు, కేసీఆర్ రాలేదని ఒక ఆయన, ఇంకొక ఆయన ఎప్పుడు ఎట్లా కలుస్తున్నాడో వాళ్ళకు కేసీఆర్ తెలుసు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు, ఒక పరిపాలకుడు పాలసీల ద్వారా, పథకాల ద్వారా కలుస్తారు ప్రజలు. కలవడం అంటే గది. కరెంటు పోగానే కేసీఆర్ తలుచుకుంటారు, మంచిలు రాకపోతే కేసీఆర్ తలుచుకుంటారు, మంచిలో బిల్లు ఇస్తే కేసీఆర్ తలుచుకుంటున్నారు, హైడ్రా వస్తే కేసీఆర్ తలుచుకుంటున్నారు. అంటే ఏంది? కేసీఆర్ ఉంటే మాకు ఇవి ఉండే కావు, కేసీఆర్ వల్ల మేము బాగున్నాం, కేసీఆర్ వస్తే బాగుంటాం అనే భావన వాళ్ళతో ఉన్నారు. అది నేను చెప్పేది. కేసీఆర్ లీడను, కేసీఆర్ రాట్లేడను, కేసీఆర్ ప్రజలు లేడని ఎవరు అంటే అది తెలివి తక్కువ మాట. ఇది కేసీఆర్ని రేవంత్ రెడ్డి కూడా నిత్యం తలుచుకుంటున్నాడు, బట్టి విక్రమార్క కూడా నిత్యం తలుచుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసి పెట్టిన అప్పుల కుప్ప, దానికి వడ్డీలు కట్టలేకనే ఈ రాష్ట్రంలో మేము ఏగలేకపోతున్నాం. అసలు ఇది ఆయన ఎవ్వడూ ఇప్పలేని చిక్కుముడిగా తయారు చేసిపోయాడు. అందుకనే మేము ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం. బాకీ కార్డు, మీరు చూపెడుతున్న బాకీ కార్డు, అసలు బాకీ పడ్డది 4.5 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు ఈయన చేసిన బాకీలకే మేము అప్పులు చెల్లించలేకపోతున్నాము అంటున్నారు. మరి ఇప్పుడు మీరు వచ్చిండ్రు, అప్పు చేయకుండా ఎందుకు రాజ్యం వెళ్ళిపోతున్నారు? మీరు చేసిన అప్పులను తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తారు. మేము వచ్చే నాటికి ఏముండే? సర్ప్లస్ స్టేట్గా ఉండే. మేము వచ్చే నాటికి అప్పు ఎంత ఉండే? సర్ప్లస్ స్టేట్ మీకు ఇచ్చారు, 84,000 కోట్ల అప్పు కదా. మేము వచ్చే నాటికి 84,000 కోట్ల అప్పు, ఆదాయం 60,000 కోట్లు. మేము 2.5 లక్షల కోట్ల ఆదాయం చేసిపోయాను. ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వాన్ని రానియకుండా మీరు పంచుకుంటున్నారు. భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు అప్పు లేకుంటే లేవు, అప్పు చేయకుండా ఉండవు. ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండగానే కదా 50 లక్షల కోట్ల అప్పు అయింది దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెళ్తున్నప్పుడే కదా తెలంగాణ రాష్ట్రానికి 84,000 కోట్ల అప్పు ఉంది, ఆంధ్రప్రదేశ్కి 1,70,000 కోట్ల అప్పు ఉంది. వీళ్ళు వెళ్ళినాడే కదా. వాళ్ళు ఇచ్చిపోయిన అప్పు 84,000 కోట్లు మనకి. నువ్వు నాకు అప్పుతోనే ఇచ్చినాక ఇక నేను అప్పు లేకుండా నేను ఎట్లా పని చేయాలి? మరి ఇంత అప్పులు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం అని ఎట్లా మీరు ప్రచారం చేశారు? ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం ఎట్లా అవుతుంది? తెలియక, ఆర్థిక విషయాలు తెలియక, తెలివి తక్కువ మాటలు, జ్ఞానం లేక మాట్లాడే మాటలు ఇవి. లెంకల బిందెలు ఉన్నాయనుకొని వచ్చాం మేము. నిజంగా చెప్పింది వీళ్ళు ఇంటికి ఓనర్లుగా అయ్యామనుకొని రాలే, దొంగలు లెక్క వేసుకపోదాం అనుకొని లంక బిందెల కొరకు వెతకడానికి వచ్చిండ్రు. అసలు విషయం అది. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ అప్పు అనే భావన ఎందుకు వస్తుంది అన్నీ అంటే, యజమాని అయితేనేమో యజమానిలాగా వస్తాడు, దీన్ని ఇంకా ఎట్లా బాగు చేయాలి ఏందనే దాని కొరకు ఆలోచన చేస్తాడు. కానీ వీళ్ళు వేసుకుపోవడానికి వచ్చేటోనికి దొంగ ఆలోచన ఎప్పుడు కూడా అట్లనే ఉంటుంది. వీళ్ళు దొంగల్లాగా వచ్చి పడ్డారు, ఏదో తిందాం, వేసుకుపోదాం, తోముకుందాం అనుకొని వచ్చిండ్రు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి అది అర్థం కావట్లేదు. మొదలు రాష్ట్రం అంటే ఏందో అర్థం కాలేదు, ప్రజలంటే ఏందో అర్థం కాలేదు, బడ్జెట్ అంటే అర్థం కాలేదు, మిగులు అంటే ఏందో అర్థం కాలేదు. వీళ్ళకి ఆ భాష తెలియదు, విషయము తెలియదు, పరిజ్ఞానము లేదు. లేక వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడే కదా అప్పు ఉంది, భారతదేశానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు. అప్పు తెచ్చే అవకాశాలు సృష్టించేదే కాంగ్రెస్ పార్టీ కదా, కేసీఆర్ కాదు కదా. భారతదేశాన్ని వెళ్ళింది ఇండియా నుంచి. చాలా స్పష్టంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 84,000 కోట్ల అప్పు, బడ్జెట్లో 500 కోట్లు మిగులు, 500 కోట్లు మిగులు, రాష్ట్ర ఆదాయం 60,000 కోట్లు ఆనాడు 2014లో. ఆ తర్వాత ఏం జరిగింది? కేసీఆర్ సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయిండు. 2.5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చిండు. 2.5 లక్షల కోట్ల ప్రతి సంవత్సరం బడ్జెట్ రాష్ట్ర ఆదాయం వచ్చింది, రెవెన్యూ వచ్చింది. అదే సందర్భంలో ఈ తెచ్చిన అప్పును ఆస్తుల రూపంలోకి మార్చిండు. ధనిక రాష్ట్రం అంటే దాని అర్థమైంది, మీరు ఇవాళ అప్పు తెచ్చిండ్రు, ఈ బిల్డింగ్ కట్టుకున్నారు, దీని అప్పు కింద చూడకూడదు. ఈ తెలివితో ఒక మాట మాట్లాడుతున్నారు. దీని ఆస్తి కింద మార్చారు మీరు.
Assets. అప్పు తీసుకొచ్చి ఆస్తి కింద మార్చారు. మీరు ఇవాళ ఇవన్నీ పోయినాయి, ఇవన్నీ కొత్తగా కొనుక్కురావడానికి ఓ 10 లక్షలు అప్పు తెచ్చిండ్రు, ఇవి అవసరమైనాయి. ఈ 10 లక్షలు ఇక్కడ వీటి రూపంలో ఉన్నాయి. నువ్వు ఇది మాట్లాడకుండా కేసీఆర్ అప్పు తెచ్చిపోయాడు, మేము తెచ్చిన అప్పుకు మేమేం చేసినాం చూపించినాం. మేము తెచ్చిన అప్పుకి ఆనాడు మనం తెలంగాణ వచ్చే నాటికి 3 లక్షల కోట్లు మన ఆస్తి. ఇక్కడ అప్పు వేరు, ఆదాయం వేరు, ఆస్తి వేరు. అసెట్స్ వేరు. 3 లక్షల కోట్లు అవ్వాలి, ఇవాళ 15 లక్షల కోట్లు. తెలంగాణ 3 లక్షల కోట్లని 15 లక్షల కోట్లు చేశారు. ఆస్తి ఇట్లాంటి కట్టినాయి, బిల్డింగ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు. అంటే తెచ్చిన అప్పును ఆస్తుల రూపంలోకి మార్చినాం. ఓకే. దాంతోనే ఆదాయం పెంచినాం. ఓకే. ఆదాయం ఉత్తని పెరగదు కదా, దాంతోనే ఆదాయం పెంచినాం. ఇవాళ మీరు ఈ ఛానల్లో నడుపుతున్నారు, దీనికి 1 కోటి రూపాయలు లోన్ తెచ్చిండ్రు, దీనికి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండ్రు, ఛానల్ నడుస్తుంది, దీంతో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మీ కంపెనీ పెరుగుతుంది. ఓకే. దీంట్లో వచ్చిన ఆదాయంతో ఈ బిల్డింగ్ కట్టిండ్రు. ఓకే. ఏమైంది, మీరు తెచ్చిన అప్పు ఆదాయం సృష్టించింది, ఆ ఆదాయం ఒక అసెట్ని సృష్టించింది. ఓకే. అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తెచ్చిన అప్పుతోని ఆదాయాన్ని సృష్టించి పెంచుకుంటూ వచ్చిండు. 2.5 లక్షల కోట్ల రెవెన్యూ, అసెట్స్ను పెంచుకుంటూ వచ్చిండు ఒకవైపు. కానీ వీళ్ళు వచ్చినాక ఏం జరుగుతుంది, అప్పు ఏం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. మీరు కూడా చూస్తున్నారు, మొదటి సంవత్సరం 15,000 కోట్లు తగ్గింది, రెండో సంవత్సరం 15,000 కోట్లు తగ్గింది, ఇప్పుడు ఇంకెక్కువ తగ్గేటట్టుంది. వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి 15,000, 20,000 పెరుగుకుంటూ వచ్చింది. అంటే ఏమైంది, గత 2 సంవత్సరాల కాలంలో 15,000 పెరగకపోగా 30,000 కోట్లు తగ్గింది. అంటే 15,000 తగ్గింది, పెరగకపోగా తగ్గింది. అంటే అప్పుడే మొదటి సంవత్సరంలో 30 పోయింది, రెండో సంవత్సరం 30 పోయింది. అయితే ఏం జరుగుతుంది, ఎడిపోతుంది ఇది, ఇక్కడ లంక బిందెలు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళ జేబులలోకి మార్చుకుంటున్నారు. అప్పేం రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల మీద పడేస్తున్నారు, వచ్చే ఆదాయాన్ని వాళ్ళ జేబులలో తీసుకుంటున్నారు. ఈ రకంగా తెలంగాణను ముంచుతున్నారు. ఇది వాళ్ళకు మొదలు రాగానే కుదరలేదు, రాగానే కేసీఆర్ ఎక్కడికక్కడ టైట్ చేసి పెట్టిపోయిండు. ఎక్కడ రూపాయి అవినీతికి అవకాశం లేకుండా ప్రతి పైసా కూడా చక్కగా వినియోగదారులకు పోయేటట్టు చేసిండు, లబ్ధిదారులకు పోయేటట్టు చేసిండు. ఆ కోపం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. లంక బిందెలు లేవు, మేము పంచుకుందామంటే ఏం లేదు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మాట్లాడినరు. అన్ని రూములు చూసుకున్నారు, ఏం దొరకలేదు, కనబడతలేదు, పంచుకుందామంటే చరింత తల ఇంత. గా పరిస్థితులలో వచ్చిరు, ఒక దొంగల్లాగా వచ్చిరు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రజాప్రతినిధులాగా, పరిపాలకుల్లాగా, యజమానులాగా రాలే. దాని నుంచి వచ్చిన భాష అది. ఇప్పుడు మూసుకుంటున్నారు నోరు, మాట్లాడడానికి ఏం లేకుండా పోతుంది, సమాధానం చెప్పలేకపోతున్నారు. బయట దేశవ్యాప్తంగా పరిశీలకులు కూడా చాలా స్పష్టంగా రాస్తున్నారు, తెలంగాణ నెగిటివ్ గ్రోత్లో పోతుంది. ఎప్పుడో రివర్స్ ద్రవ్యోల్బణం, కరోనా సమయంలో మొత్తం ప్రపంచం అంతా రివర్స్లోకి పోతే కూడా తెలంగాణ 3% ప్లస్లో వచ్చింది ఆదాయం మొత్తం ప్రపంచంలో, అన్ని ఆర్థిక వ్యవస్థలలో అన్ని లోపడిపోయినాయి. ఓకే. ఒక్క తెలంగాణ 3% మిగులుతూనే వచ్చింది. కేసీఆర్ ఎందుకు, కేసీఆర్ వ్యవసాయ రంగం మీద అయితే ఇన్వెస్ట్ చేశారు, పెట్టి వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసిండ్రు. మిగతా చోట్ల ఎక్కడ కూడా వ్యవసాయ రంగం మీద ఎవడు కూడా దృష్టి పెట్టలే, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆదాయం కింద చూడలే. కానీ కేసీఆర్ చేసిన కృషి వల్ల రైతుల ఆదాయం పెంచడం కొరకు కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేసిండో అది సేమ్ టైం ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచింది. అది కేసీఆర్ చేసిన పని. దానివల్లనే కరోనాలో కూడా నెగిటివ్ పోకుండా ఉంది అంటే దానివల్ల. ఇవాళ వీళ్ళు వచ్చిన దుర్మార్గులు మంచిగా ఉన్న రాష్ట్రం కథం పట్టించుకుంటూ వస్తున్నారు. ఇంకా 3 ఏళ్ళు ఉంటే ఇంక ఈ రాష్ట్రం ఏమైందో వాడికి అర్థం కాదు. ఇవాళ మొత్తం టాప్ టు బాటం కింది స్థాయి గ్రామీణ రైతు కూలి నుంచి మొదలు పెడితే హైదరాబాదులో ఉండే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల వరకు, అతిపెద్ద రియల్టీ సంస్థల వరకు, భవన నిర్మాణాల కంపెనీల వరకు ఎవరిని చూసినా జేబులు 10 రూపాయలు ఏమని మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతుంది? దేశమంతటి ఉంది ఆ పరిస్థితి లేదు. కర్ణాటకలో బ్రహ్మాండంగా మళ్ళీ లేచింది, ఇవాళ బెంగళూరులో మళ్ళీ బ్రహ్మాండంగా లేచింది. మనం కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు హైదరాబాద్ లేచింది రియల్ ఎస్టేటు, బెంగళూరు తగ్గి మళ్ళీ ఇవాళ ఒకటే దెబ్బకు బెంగళూరు లేస్తుంది, హైదరాబాద్ పడిపోయింది. ఎవడు కారణం? వీళ్ళు కాకపోతే వీళ్ళ పరిపాలన కారణం. చేతగాక పనికి మాలిన మాటలు మాట్లాడి
అదే అబద్ధాలని వల్ల వేసేసి ఏదో చెప్దాం అనుకున్నారు, తేలిపోతున్నారు. ప్రజలకు అర్థమవుతున్నాయి, ఒకటొకటిగా అర్థమైపోతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయన్న. కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు పాలన దొంగలు లెక్క వచ్చారు. ఇది పాలన అనేది దొంగలో ఎవరో వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే అధికారం వచ్చేది, మాకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు మీ పాలన బాగాలేదు, వీళ్ళైతే బాగా చేస్తారన్న నమ్మకంతో ప్రజలు తీర్పిచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినా కూడా ప్రజా తీర్పుని ప్రతిసారి అవహేళన చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, మీరు చెప్పిన దాంట్లో మేము ఆస్తులను సృష్టించాము అని చెప్తున్నారు. ఈ ఆస్తులను సృష్టించడంలో కాంట్రాక్టర్లను పెంచి పోషించడం కోసం పోలవరం కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అమరవీరులు అన్ని నిర్మాణాలను కట్టారు, కమిషన్లు దండుకున్నారు, పర్మనెంట్గా ఆదాయ మార్గాలను చూసుకున్నారు తప్ప వీళ్ళు ప్రజల యొక్క జీవన స్థితిగతులు భౌగోళిక సామాజిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, సంతృప్త తెలంగాణ రాలేదు అనేది ఈవెన్ కవిత కూడా కేసీఆర్ కూతురు బయటకు వచ్చి చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఇట్లా ప్రజా తీర్పును అవహేళన చేయడం ఎంతవరకు కరెక్టు? ఆస్తులను సృష్టించాము అని చెప్పి మీరు చేసిన కార్యక్రమాలన్నీ మసిపూసి మారేడుకాయ చేసి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మాట్లాడటం కాదు కదా, మనం మాట్లాడటం కాదు కదా, మీకు చెప్పింది. ఇప్పుడు నేను మీకు లెక్కలు చెప్పిన 60,000 నుంచి 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చాం ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం. భారతదేశంలో ఏ రాష్ట్రం పెరగలేదు. మేము 2014లో గుజరాత్ ఎంత ఉందో చూడు, ఇవాళ ఎంత ఉందో చూడు. 2014లో మీ పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, విడిపోయిన నాడు ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది. మనకంటే 1,00,000 కోట్లు తక్కువ ఉంది ఇప్పటికి కూడా వాళ్ళది. వాళ్ళ ఆదాయం ఇప్పటికి కూడా మనకంటే 1,00,000 తక్కువ ఉంది. ఎందుకుంటుంది? మనకంటే పెద్ద రాష్ట్రం ఎక్కువ ఉండాలి. ఇంకా మనం ఎంతైతే మమ్మల్ని ముంచేశారని బాధపడరు కాబట్టి ఇప్పటికి ఇంకా తక్కువనే ఉన్నది, కోలుకోవడానికి మాకు సమయం పడుతుంది. తెలంగాణ వాళ్ళు ముంచేసిన వాళ్ళు మనం జాతున్నామని చెప్పారు కదా, మేము చెబితే మీరు బతుకుతుందని చెప్పారు. మన సబ్జెక్ట్ అటేం అవసరం లేదు, చెప్తున్నాను నేను. పక్కన మహారాష్ట్ర మనంత పెరగలే, కర్ణాటక మనంత పెరగలే, భారతదేశ కేంద్ర ప్రభుత్వ ఆదాయం మనలాగా పెరగలే, మనం పెరిగిన రేట్లు పెరగలే. ఒక్క తెలంగాణలో పెరిగిందంటే కారణం ఏంది? జస్ట్ బికాస్ ఆఫ్ కేసీఆర్. మేము అవహేళన చేయలే, వాళ్ళు పరిపాలన చేయనిస్తాను బ్రహ్మాండంగా. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరని చేయాల్సిందే. అయ్యో ఆ ప్రజలు అంటున్నారు, మేమంటాం లేదు. ఇప్పుడు నువ్వు పోయి మైకు పెడితే మామూలు తిట్టడం లేదు. నేను మన భాషలో మేము మాట్లాడలేము. ఏ రకంగా శాపనార్థాలు పెడుతున్నారో, ఏ రకమైన దీవెనలు ఇస్తున్నారో మీరే చూస్తున్నారు. మోసపోయినాం చెప్తూ కొట్టుకుంటున్నాం ప్రజలు అంటున్నారు. మేమనడం ఏంది? అడ్డగోలి హామీలు ఇచ్చిరు, మోసం చేసిండ్రు అనేది సహజం, వాస్తవం అది. కేసీఆర్ 10 ఇస్తే నేను 15 ఇస్తా, కేసీఆర్ 1 ఇస్తే నేను 2 ఇస్తా, కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా నీకు అదనంగా, కేసీఆర్ 2,000 ఇచ్చి నేను 4,000 ఇస్తా, అన్నీ మీరు వెలపడవన్నట్టు వాడి చెప్పిన ప్రజలు నమ్మించి మోసం చేసిండ్రు. అవహేళన చేయడం ఏంది? చేసింది మోసమే. అవగాహన ఉండిచ్చిరా లేకిచ్చిరా? మీకు ఒకటే విషయాన్ని చెప్తా. ఎవడన్నా రాజకీయాల్లో ఉన్నోడు, రాజకీయాల్లో నిలబడ్డోడు, నాకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు తెలియదు, ఆస్తి తెలియదు, ఆదాయం తెలియదు, కానీ నేను పోటీ చేసినా నేను మాటిస్తా అంటే ఎవడన్నా ఒప్పుకుంటారా? చెప్పుతాం కొడతారు. బయట దేశాల్లో అయితే ఉరిశిక్షలు ఇస్తారు వీళ్ళకి, తెలుసా ఆ మాట అంటే? అప్పైందని సంగతి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇద్దరు అసెంబ్లీలో ఉన్నారు కదా, ప్రతి బడ్జెట్లో పార్టిసిపేట్ చేశారు కదా, చేశారు. అప్పు ఆదాయం వాళ్ళ ముందే ఉంది కదా, చర్చ చేశారు కదా, ప్రతి బడ్జెట్లో ఆయన ప్రసంగం ఉంది కదా. కొత్తగా ఇవ్వాలి ఎందుకు కేసీఆర్ అప్పు చేసినట్లు మాట్లాడతాడు? కానీ బట్టి విక్రమార్క కూడా చెప్తున్నాడు. నేను అదే అంటున్నా. అంటే ఏంది? ఇంకా మేము ప్రజల్ని మోసం చేస్తాం అని ఒక పిచ్చి భావనలో ఉన్నారు. శ్రీధర్ బాబు కూడా ఉన్నాడు, ఇద్దరు కలిసే ఉన్నారు. శ్రీధర్ బాబు ఆ కమిటీకి చైర్మన్. ఏంది వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టో కమిటీకి చైర్మన్. ఎట్లా ఇచ్చినావు అని హామీలు? ఏ రకంగా ఇచ్చినావు? మేమేమంటున్నావు? నువ్వు హామీ ఇచ్చింది నెరవేర్చు అంటున్నాం. అవహేళన చేసేది ఏంది? 4,000 ఇస్తున్నావు బిడ్డ ఈ అంటున్నాం. 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా చేయి రైతులందరికీ అంటున్నాం. 15,000 భరోసా ఇస్తానన్నావు కదా ఈ అంటున్నాం. నెలకు 2,500 ఆ మహిళలకు ఇస్తానన్నావు కదా, మొత్తం మహిళలకు. మీ ఇంట్లో వస్తుందా 2,500? మీ ఊళ్ళో రావట్లేదు. మీ ఇంట్లో రావాలి కదా, ఎందుకు వస్తలేదు? ఇస్తలేడు. అంటే ఇది ఆటో కార్మికులకు 12,000 ఇస్తానన్నావు. మేము దశల వారీగా ఈ పథకాలను అమలు చేస్తామంటున్నారు. లేదు కదా, నువ్వు మేనిఫెస్టోలో చెప్పలే కదా, అట్లా 100 రోజుల్లో అని చెప్పినావు కదా. మేము తొందరపడి తెల్లారంగా ఏమని అడగలేదు. మీరు పెట్టుకున్న డేట్లే 100 రోజులు మీరు పెట్టుకుందే. మొదలు డిసెంబర్ 9వ తారీఖున పెట్టుకున్నారు. ఆ తర్వాత జనవరి 15 పోయింది, ఆ తర్వాత ఫిబ్రవరి పోయింది, ఆ తర్వాత దేవుళ్ళ మీద లక్ష్మీనరసింహ స్వామి మీద ఓట్లయింది, రాజరాజేశ్వరి అక్కడ ఓట్లయినాయి, జోగులమ్మ మీద ఓట్లయినాయి. ఇన్ని ఓట్లు పెట్టుకుంటూ వచ్చిండు, అన్నీ చేసుకుంటూ వచ్చింది వాళ్ళే. మేమేం పెట్టలే డేట్లు, మేమేమనలే. వాళ్ళే పెట్టుకుంటూ వచ్చిండ్రు, వాళ్ళే చెప్పుకుంటూ వచ్చిండ్రు. గదే ప్రజలు అడుగుతున్నారు, ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. ప్రతిపక్షంగా మా బాధ్యత అది.
ప్రతిపక్షంగా మేము ఇంటికి కూర్చోవాలి అన్నట్ట. ప్రజలు మాకు దేనికి ఇచ్చారు అవకాశం? మా తరఫున కొట్టాడమనే కదా ప్రజలు అడిగింది. అందుకే అదే చేస్తున్నాం మేము. దానికి మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. మీరు అవహేళన అవుతున్నారు. ఎందుకంటే మాకు తెలియదు, మేము లంక బిందులో నేను వచ్చినాం, అప్పు ఉందని తెలియదు అని మాట్లాడితే నవ్వుల పాలవుతారు మీరు. కొత్తగా ఇవాళ వచ్చి నువ్వు నామినేషన్ వేసినా, రాజకీయాల్లో లేకుండా వచ్చి నామినేషన్ వేసినా ఆ మాట మాట్లాడడానికి లేదు, నువ్వు మాట్లాడకూడదు. మాకు తెలియదు అనే మాట అది మోసం అవుతుంది, అది అబద్ధమవుతుంది. ఆ మోసం కింద కేసు పెడతానికి ఉన్న ఇతర దేశాల్లో అట్లాంటి మాట మాట్లాడదు. లేవు కాబట్టి బతికిపోతున్నారు. అది ఒక తెలివి తక్కువ మాట. మాకు అవగాహన లేదు అని అంటే అవగాహన లేనివాడు ఒకటి వస్తాడు. సింపుల్ అండి. ఇక నేను మనం మాట్లాడుకుంటే ఇంకో తిరుగుతుంది ఊళ్ళలో పోతే. కానీ నేను పెళ్లి చేసుకున్నా కానీ తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు అంటే ఏమంటారు? చెప్తాం కొట్టరు, విడాకులు ఇచ్చిపోతారు. విడాకులు ఇచ్చిపోయేటట్లేదు లేదు కదా. ప్రజలకు ఆ సమస్య వచ్చింది కదా, అది సమస్య. మాకు తెలియదు అంటే ఎట్లా? ఇప్పుడు ఉద్యోగం ఒప్పుకొని వచ్చి నాకు ఇంటర్వ్యూ చేయరాదు, నేను చేయనంటే ఎట్లా? నువ్వు ఊకుంటారా? తీసావతల పడేస్తారు. కాకపోతే ఇక్కడ కేసరి పెడుతున్నారు. ఒప్పుకొని వచ్చినాక నాకు చేయరాదు అంటే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. మరి ఇట్లా ఇప్పుడు మాకు తెలియదు, మాకు అప్పయిందని తెలియదు, మాకు లాక్కి తెలియదు అనుకున్నా అంటే ఎవరిని మోసం చేస్తారు? అట్లాగా అంత పిచ్చిగా మాట్లాడడానికి లేదు వాస్తవానికి. సరే ఇక్కడ వెళ్ళిపోతుంది. కానీ వేరే వేరే దేశాల్లోనైతే ఎంటబడి కొడతారు చెప్పులతో ప్రజలు వీళ్ళ ప్రవర్తనకు. తెలంగాణ సమాజం అంటే చైతన్యవంతమైన సమాజం అంటారన్న. మీరు కూడా మంచి చైతన్యవంతమైన సమాజం నుంచి వచ్చారు, అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. సో కేసీఆర్ 10 ఏళ్ళ నుండి కూడా జనం ఓడిపోవద్దు, జనం గెలవాలని జనాన్ని మస్తు చైతన్యం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా మాకు తెలంగాణ రాష్ట్రమే కావాలి, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే అప్పుల పాలవుతుంది, తెలంగాణ వస్తే అడక్క తింటారు అని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మలేదు. కానీ అంతకు మించి రేవంత్ రెడ్డి నమ్మించాడు అని మీరు అంటున్నారు. లేదు మేము రేవంత్ రెడ్డి నమ్మించింది ఏమంటాంలే. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మించింది, రాహుల్ గాంధీ వచ్చి నమ్మించిండు, సోనియా గాంధీ వచ్చి నమ్మించింది, ప్రియాంక గాంధీ వచ్చి నమ్మించింది. ఒక్క రేవంత్ రెడ్డిని చూసి కూడా వెళ్ళాడు. రేవంత్ రెడ్డిని చూసి వేసేటట్టుంటే ఆయన అదే తెలుగుదేశం నుంచి కొనసాగుతుండే అవుతుండే. ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండంటేనే కాంగ్రెస్ని నమ్ముతున్నారు, కాంగ్రెస్ మీద కొత్త పెరుగుతున్నది, కాంగ్రెస్ క్యాడర్ ఉంది అని చెప్పేసి ఆయన దీంట్లోకి వచ్చినాడు తప్ప రేవంత్ రెడ్డి ఒక్కరిని చూసేసి కూడా వేయలే. ఆయన మీద ఏం భ్రమలు లేవు. కాంగ్రెస్ పార్టీగా నమ్మారు. దానికి చరిత్ర ఉంది, ఇక్కడ కొంత క్యాడర్ బేస్ ఉంది తెలంగాణలో. వాళ్ళు కూడా వచ్చిండ్రు, హామీ ఇచ్చిండ్రు. ప్రియాంక వచ్చి చెప్పింది ఆడపిల్లలకు మీ స్కూటర్లు ఇస్తా, నేను వచ్చి పంచుతా అని చెప్పింది. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని, 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు నేనే వచ్చి ఇస్తా, అశోక్ నగర్కి వచ్చి ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. వరంగల్లో వచ్చిండు, రైతులకు మీకు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆర్డర్ డిక్లరేషన్ ఇచ్చిండు. కామారెడ్డికి వచ్చిండు, బీసీలకు మీకు 42% రిజర్వేషన్ చేపిస్తా అని చెప్పి. సో రేవంత్ రెడ్డి తప్పేం లేదు. రేవంత్ రెడ్డి వాడికి ఇంత తోడు, ఆయనతోనే ఉంది పెద్ద, ఆయన కాదు కదా. ఆ పాత్రలో ఆయన కూర్చోబెట్టారు, తీసి పడేసి ఇంకొని పెట్టుకుంటాడు రాహుల్ గాంధీ రేపు. ఆయన ఉంది పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి గురించి జగదీష్ రెడ్డి గారు చేసినంత ఇంత చిన్న ఇది అతన్ని చిన్నగా చేయడంలో జగదీష్ రెడ్డి గారు చేసినంత ఎవరు చేయట్లేదు. జగదీష్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి అనగానే అంత చిన్నగా చేస్తాడు అనేది ఒక విమర్శ. అసలు మీ పార్టీలో కూడా ఆయనని వేరే రకంగా తిడతారు, కానీ మీరు తిట్టని పోరా అన్నట్టు మాట్లాడతారు. అసలు జగదీష్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏంది అంత వ్యక్తిగతము అనేది ఒక ఉన్నదన్న. అసలు మాకు ఎన్నడూ పరిచయం కూడా లేదు, మేము మా జీవితంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు ఎప్పుడు. నాకు అంతే. ఆయన కూడా నల్గొండ మీదే వచ్చినప్పుడల్లా మీ మీదనే టార్గెట్ చేస్తాను. నాకు వ్యక్తిగతంగా మాట్లాడే అలవాటు ఎప్పుడు లేదు. నేను మంత్రిగా ఉన్ననాడు కూడా ఆయన వచ్చి సూర్యాపేట వైపు వచ్చి చెత్త మాటలు మాట్లాడితే కూడా నేను రియాక్ట్ కాలేదు. వాస్తవానికి ఈనాటి రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు కారు ఇటువంటి వాళ్ళు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయికి రావాల్సినటువంటి వాళ్ళు కారు, న్యాయంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి దానికి సరిపోయే ఆ శక్తి లేదు, ప్రజలు ప్రేమించే గుణం లేదు, ప్రజలు ప్రేమించే గుణం వచ్చిన వాళ్ళు కాదు, సహజంగా నాయకత్వం లక్షణాలు వచ్చిన వాళ్ళు కారు. రియల్ ఎస్టేట్ దందాలలో వాటిలో ఏదో 4 రూపాయలు సంపాదించుకొని దాంతో వచ్చి రాజకీయాలు చేసి వాళ్ళ భాషలోనే వాళ్ళ నాయకులు రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి మాట్లాడిన భాషలో చెప్పాలంటే పదవులు ఇచ్చి ఇంకో రకమైన ఆశలు చూపించి ఇంకో రకమైన ప్రలోభాలకు గురి చేసి కొనుక్కొచ్చుకొని పదవులు చేసుకొని వచ్చిన వాళ్ళు గంతే ఉంటారు, గంత మించి ఉండరు. అయితే నాకేం వ్యక్తిగతం లేదు, నేను ఉన్నదిన్నట్టు మాట్లాడిన. నేను చెప్తున్నానంటే అది కాంగ్రెస్ పార్టీ, సింపుల్.
నేను మీ దాన్ని తీసుకొని అంటున్నా. ఆయనకే గంత శక్తి ఉంటే తెలుగుదేశం పార్టీకి అయిన ప్రెసిడెంటే తెలంగాణలో, దాన్ని నడిపి కావచ్చు కదా. దాని అర్థమైంది. దాంతో కాకుండా కాంగ్రెస్లోకి వచ్చి అయినోటి దాని అర్థమైంది అంటే ఆయన మీద విశ్వాసం ఏం లేదు ప్రజలకి, ఆ పార్టీ మీద విశ్వాసం లేదు. ఈ పార్టీకి కొద్దిగా అంత ఉంది ఇక్కడ తెలంగాణలో బేస్ ఉంది కాబట్టి దీంట్లో పోయి ఏదైనా పదవి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వచ్చిండు ఆయన. ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా ఏం కలగనలేదు, అనుకోకుండా వచ్చి మీద పడి తప్ప అదే ఆయన అనుకుని అయింది ఏం కాదు. ఇంకోటి ఆ గెలుపును కూడా మీరు అంగీకరించే అవకాశమే లేదు. కాదు, అందుకనే కదా ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోతే రేపు ఆయన పదవి పోతుంది అని చెప్పేసి వచ్చింది కాంగ్రెస్లో. అప్పుడు మొదలైంది ముస్లిం మొదలైంది అంటే దాని అర్థమైంది ఆయన కాదు, ఆయన నిర్ణయించిన వాళ్ళు ఇంకోరున్నారు. అది వాస్తవం కాదన్న. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ తెలంగాణని ఏంది ఇచ్చిన పార్టీ మేము అని చెప్పుకుంటారు, తెచ్చిన పార్టీ మేము అని టీఆర్ఎస్ చెప్పుకుంటారు. అట్లాంటప్పుడు అంతకుముందు 2 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, కానీ అంతకుముందు 2 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అంతకుముందు ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రేవంత్ రెడ్డి లేడు, కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వం వహించాడు, అధ్యక్ష పదవి చేపట్టాడు, ఆ తర్వాత పార్టీని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ క్రెడిట్ పార్టీ నాయకుడికి వస్తుందా పార్టీకి వస్తుందా? అంతకుముందు కూడా పార్టీ ఉన్నది కదా. కర్ణాటకలో కూడా పార్టీ ఉంది, అంతకుముందు వేరే వాళ్ళు ఉండి ప్రెసిడెంట్ వేరే ఆయన ఉండి ఇంకో ఆయన ఉండే. అవును, ఆ తర్వాత ఇంకో ఆయన వచ్చి ఆయనంత మాత్రం ఆయన కావాలని లేదు కదా. అవతల కూడా అంతే, హిమాచల్ అంతే, పంజాబ్లో అంతే, ఇంకో హర్యానాలో అంతే, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. కాంగ్రెస్ పార్టీకు జన సహజంగా ఏ పార్టీకైనా లక్ష్యం. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అదే చంద్రబాబు గెలిచిండు, అదే చంద్రబాబు ఓడిపోయాడు, అదే జగన్ గెలిచిండు, అదే జగన్ ఓడిపోయిండు. అంటే ఇక్కడ పార్టీలకే ఇంపార్టెన్స్ ఉన్నది కానీ వ్యక్తులకు ఇంపార్టెన్స్ లేదు. తప్పకుండా జాతీయ పార్టీలు అవి పర్టికులర్గా పార్టీ బేస్డ్గానే జరుగుతాయి తప్ప అధినాయకత్వాలపైన ఉండే విశ్వాసం తప్ప వీళ్ళు కొద్దిమంది కొంత ఏదైనా ఉపయోగపడతారు. ఇప్పుడు మీరు నియోజకవర్గంలో ఉన్నారు, ఆ నియోజకవర్గంలో 9,090 ఓట్లు కాంగ్రెస్ ఒక పార్టీ ఉన్నాయి, మీరు పోతే ఒక 10 యాడ్ చేయగలిగితే చేస్తుండొచ్చు. ఓకే, గెలవడానికి మీరు ఒక వ్యక్తిగా ఒక 10 మీ కాడ ఉంటే ఉండొచ్చు, అంతవరకు తప్ప పార్టీ అనేది ప్రధానమైంది. ఓకే, అట్లాంటప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద కాకుండా కేవలం రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. పొద్దున లేస్తే లేదు, ఎప్పుడు కూడా లేదు. మేము ఆయన పేరు కూడా ఎక్కువసారి తీసుకోము. మేము కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్నప్పుడు టక్మని పేరు వస్తుంది కాబట్టి మాట్లాడమే తప్ప 100% కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే. మేము రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం, అధిష్టానాన్ని ప్రశ్నిస్తాం తప్ప ఆయన సహజంగా ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి వస్తుంది సహజంగా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నంత కాలము నేను అసెంబ్లీకి వెళ్ళను అని కేసీఆర్ అనుకుంటున్నారు. కాబట్టే ఆయన దిగిన తర్వాతనే అనుకుంటున్నారు అని మీరే అనుకొని మీరే రాసుకొని అంటే అసెంబ్లీకి రావట్లేదు కదన్న. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఇంతవరకు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఫేస్ చేసిన సందర్భం లేదు కదా. కేసీఆర్ వచ్చిండు కానీ వాళ్ళు ఇటువైపు అటువైపు కూర్చున్న సందర్భం రాలేదు కదా. గాల ముందట మాట్లాడాలి కేసీఆర్ వచ్చి మేము ఉంటేనే పారిపోతున్నారు ముఖ్యమంత్రి కదా. సరే రేవంత్ రెడ్డి పక్కన నేను ఏమంటున్నా, నేను ముఖ్యమంత్రిని అంటున్నాను. నేను అనేది ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మేము ఒక్కరు మాట్లాడితే వరుసగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్కి వచ్చినట్టు ముఖ్యమంత్రి నుంచి 9 మంది మంత్రులు మేము 1 నిమిషంలో వేస్తే 2 నిమిషాలు వేసి మాట్లాడుతున్నారు. అది హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మా వైపు నుంచి ఇంకోరో మాట్లాడినా గీళ్లకు కేసీఆర్ కావాలనా? ఇక గీళ్ళ గొప్ప వాళ్ళ ప్రభావవంతమైన వారి ఉపన్యాసాలకి, వారి ప్రగతిశీలమైన ఉపన్యాసాలకి, అంత అద్భుతమైన ఉపన్యాసాలు వినడానికి కేసీఆర్ కావాలన్నా? ప్రతిపక్ష నేతగా రావచ్చు కదా. ప్రతిపక్ష నేతగా ఆయన కిందలో మేము ఉన్నాం, ఇంకా ఆయన నాకు అవసరం లేదు. ఆయన మనసులో సో వచ్చే అసెంబ్లీ వరకు కూడా ప్రతిపక్ష నేత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వచ్చే అవకాశమే లేదు. ఇక ఈయన ముఖ్యమంత్రి లెక్కే కాదు అసలు. మేము ఆయన ముఖ్యమంత్రి గుర్తించట్లేదా మీరు? ఆయన పెద్ద ఇష్యూ కాదు. మీరు ఏందో చాలా మంది ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఉండా, ఆయన ముఖ్యమంత్రి ఉండా, ఎవరు ముఖ్యమంత్రి ఉండడం ఇష్యూ కాదు. ఆడ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు కేసీఆర్ అంతే. ఇప్పుడు మీరు శాసనసభ అంటున్నారు, ఇలా ఎలక్షను మీరే అన్నారు చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ ఇది, ఇట్లా అట్లా అని మనం గింజుకుంటున్నాం. అవును, కేసీఆర్ వచ్చింది ఆడికి. కేసీఆర్ వస్తారా రాదా అనేది కూడా ఒకటి ఉత్కంఠ ఉన్నది. నువ్వు శాసనసభ పక్కన పెట్టు, ఈడ మీరే అందరూ అంటున్నారు అబ్బా ఇది లైఫ్ అండ్ డెత్, ఇది ఇట్లా అది అట్లా అని. మనమే ఈడ గింజుకుంటున్నాం, మనమే కొట్టుకుంటున్నాం, మనమే జుట్లు పెట్టుకుంటున్నాం. కేసీఆర్ ఎంత బాగా ఉండాలనో అట్లున్నాడు, అని ఎట్లా చూడాలి అట్లా చూస్తున్నాడు. ఎప్పుడు రావాలనో ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు కేసీఆర్.
సో కేసీఆర్ గారు ఏం చేస్తారు అనేది ఈ మధ్య ఎక్కువ జగదీష్ రెడ్డి గారికి తప్ప ఎవరికి ఏం తెలవట్లేదు అనేది కూడా మళ్ళీ ఇదొకటి. ఇది పార్ట్ ఇప్పుడు మీరు చెప్పింది కాబట్టి కేసీఆర్ ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్కే తెలుసు చెప్తాను నేను. ఇప్పుడు కేసీఆర్ కూతురే చెప్తుంది మా నాయన చుట్టూ ఇదంతా కోటరీ తయారైంది, ఆయనని ఏం చేయనిస్తలేరు, జనాలకు పోనిస్తలేరు, ఆయన మీద మరకలు పడడానికి కారణము ఈయన. ఇప్పుడు మిమ్మల్ని అన్నది తెలిసి మళ్ళీ మేము అనకూడదు. నేనేమంటున్నా, 25 ఏళ్ళుగా కేసీఆర్ ఎట్లున్నాడో, అంతకుముందు 15 ఏళ్ళు ఎట్లున్నాడో, రాజకీయాలకు వచ్చిన కానీ ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. ఇక కేసీఆర్ ఎవరు చెప్తుంటాడు, కేసీఆర్కి ఏదైనా కోటరీ ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, ఇంకోటి ఉండదా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి. సో వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు లేరు, ఎవరు వచ్చినా ఇంకా అవపడే పరిస్థితి లేదు అన్న ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలోనే స్టార్ట్ అయింది. వీళ్ళు ఉన్న తర్వాత వేరే వాళ్ళు రారు, ఆడ ఎవరిని ఎదగనియరు. అన్ని తిరిగి ఒక మాటలు, వచ్చుడేంది ఎదుగుడేంది, ఏడుకోకపోతే ఎదుగుతారా? ఇప్పుడు ఎవరు ఎదగడం అనేది వాళ్ళ పని విధానాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎదగడం ఎదగకపోవడం అనేది ఏడుకోపోవడంతో దేంతో రాదు. అది అందం ద్రాక్ష పుల్లనా అని వాళ్ళకి ఎవరికో దక్కని దాని గురించి మాట్లాడడం తప్ప, కేసీఆర్ దగ్గర వీడు 1, వీడు 2, వీడు 3 అని పేర్లు పెట్టుకుంటే అది తెలియతొక్క పని తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ గురించి తెలియక మాట్లాడేటోళ్ళు మాట్లాడుకునే మాట్లాడు. జగదీష్ రెడ్డి గారు అన్ని మీడియాలో రాసుకోవడం మనకు వచ్చేది తప్ప వాస్తవాలు అట్లా ఉండవు. కాదన్న, బయటకు చూసినా కూడా జగదీష్ రెడ్డి గారి రాజకీయ చాణక్యం మొత్తం ఏంటంటే నల్గొండ మొత్తం ఓడిపోయింది, ఒక జగదీష్ రెడ్డి గారు మాత్రమే నిలబడ్డారు. బీఆర్ఎస్ ఇంత వేవ్లో కూడా చాలామంది ఓడిపోయారు మహామహులు, కానీ జగదీష్ రెడ్డి గారు ఒక్కడే నిలబడ్డారు. అక్కడనే కాదు కదా, చాలా జిల్లాలో అయింది. మరి అక్కడికి ఆ జిల్లాలో మహబూబ్నగర్ పోతే ఇక విజయుడు కొత్త అబ్బాయి గెలిచిండు, కృష్ణమోహన్ రెడ్డి గెలిచిండు, వరంగల్ కూడా 2 గెలిచిండ్రు, 10 మంది ఓడిపోయినరు. ఆదిలాబాద్లో మొత్తం ఓడిపోయారు, కొత్త వాళ్ళు గెలిచిండ్రు. అక్కడ కూడా ఏముంటుంది పెద్ద కాదానికి, అది పెద్ద ఇష్యూనే కాదు. కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు ఇటువంటి చర్చలు ఇటువంటి, కానీ ఆ పెద్ద ఇష్యూ కాదు. సో మీ రాజకీయం అనేది నార్మల్ రాజకీయం, మిగతా వాళ్ళకు రొటీన్ రాజకీయం తప్ప పెద్ద ఏముండదు, ప్రత్యేకత ఏముండదు దానికి. ఏదో కొంత రాస్తుంటారు, కొన్ని పేపర్లు నిండాలి కాబట్టి వాళ్ళకి పేపర్లలో రాస్తుంటారు. మాకు కొంతమంది తెలియదు ఒక రాజకీయ నాయకులు ఉంటారు, ఏదో ఒక సంచలనాల కొరకు మాట్లాడేటోళ్ళు ఉంటారు, మా జిల్లాలో కోమట్టేటోళ్ళు ఉంటారు. అట్లా కొంతమంది ఏదో మాట్లాడడానికి మాట్లాడుకుంటారు తప్ప దాంట్లో ఏముండదు. పలానోళ్ళు గెలిచారు, పలానోళ్ళు ఓడిపోయారు, చాలా చోట్ల జరిగింది, చాలా జిల్లాలో జరిగింది. దానికి ఎవరు ఏం చేస్తారు అన్న? ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థ నాయకులని మా అభిప్రాయము. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి అని మార్చడం వల్ల తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. ఆయనకు ఎవరు కేసీఆర్ గారికి ఒకరు చెప్పరు, కానీ ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి పేగుబంధం తెగిపోవడము టీఆర్ఎస్కు క్షేమం కాదు. అందుకనే గత ఎన్నికల్లో ఇట్లాంటి ఓటమికి అదొకటి కూడా ఒక కారణము అని ఇటీవల తెలంగాణ నుంచి ఉద్యమకారులు చాలామంది ఉద్యమకారులను పట్టించుకోలేదు, అందుకని ఇట్లా జరిగింది కాదు. అస్సలు కరెక్ట్ కాదు అది భావన. తెలంగాణ పేగుబంధం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పేరు మీద అద్భుతంగా గెలుస్తాం రేపు మళ్ళీ బ్రహ్మాండంగా. ఇక్కడనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాం బీఆర్ఎస్తోని, అందులో సందేహం ఏం లేదు. అది పొరపాటు అవగాహన, అక్కడ ఎవరేం కన్ఫ్యూజ్ కాలేదు, దానివల్ల ఎక్కడేం చిన్న ఇబ్బంది జరగలేదు. మేము పోవడానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎక్కువ హామీలు ఏదైతే ఉన్నాయో అవి కొంత అట్రాక్ట్ చేసినాయి. అది కూడా 1-2% ఓటుతో పోయింది తప్ప ఇంకెక్కువ కాదు. ఈ అవగాహన సరైనది కాదు. బీఆర్ఎస్ తప్పకుండా బీఆర్ఎస్ ఉంటుంది. రేపు ఒక్క తెలంగాణలో కాదు, దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పాత్ర పోషిస్తుంది. తప్పకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకం అవుతుంది. ఇప్పుడు మన ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ ఇది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో అసలు సీఎం గారిని కలవడానికి, సీఎంగా ఉన్నప్పుడు వీలు పడలేదు, చివరికి ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా మేము ఆయన కలిసే పరిస్థితి లేదు, మా మాటలు వినకనే మేము పోయినాము అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన్నారు. ఓడిపోయిన తర్వాత వేరే పార్టీలకు పోతున్న ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారిని కలిసే అవకాశం లేదు అనేది ఒక విమర్శ వస్తుంది. వెళ్ళిపోయిన వాళ్ళు అనే మాటలకు విలువ ఉన్నది కదా, ఉన్నవాళ్ళు అనలేరు కదా, ఉన్నవాళ్ళు బయటికి చెప్పలేరు. నేను ఏమంటాను, వెళ్ళిపోయినప్పుడు మాట్లాడే మాటకు విలువ ఉండదు, సింపుల్ లెక్క. కానీ ఉన్నవాళ్ళు మాత్రం బయటికి చెప్పలేరు కదా. ప్రాంతీయ పార్టీ ఒకసారి వాళ్ళని అడుగురు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలుస్తుండో ఇప్పుడు చూడు, ఒకసారి వాళ్ళ బాధ ఎందుకు చూడు, ఒకసారి పెట్టి తీసిపోయి అడుగురి. ఇప్పుడు సాటు పట్టుకుపోయి ఎట్లా ఏడుస్తారో, నిన్ను పట్టుకొని ఎట్లా ఏడుస్తారో మీద పడి చూడు వాళ్ళ బాధలు. కేసీఆరే బాగుండే, సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే,
ఎప్పుడన్నా ఒకసారి కలిసిన దేవుని చూసినట్టు ఉండే. ఉమ్. అమ్మ ఎక్కడ దరిద్రంలో పడ్డావని ఇప్పుడు ఎట్లా ఏడుస్తున్నారు చూడు ఒకసారి. అంటే జనరల్గా జగదీష్ రెడ్డి గారితో మాటలతో ఎవరు గెలవలేరు, అది అసాధ్యము కాదు కదా. ప్రతిదానికి ఒక అద్భుతమైన సమాధానం ఆయన దగ్గర ఎన్సైక్లోపీడియా లెక్క ఉంటుంది. నేను అబద్ధం అయితే పోయి అడుగు, నువ్వు కలిసి మాట్లాడు ఒక్కొక్క ఎమ్మెల్యేతో. ఇప్పటికి కూడా సార్ కలవకపోవడము అనేది కొంతమందికి ఒక అసంతృప్తి ఉన్నది. సార్ని కలవాలి, సార్ తోటి ఉండాలి అన్నది. ఈ మధ్యకాలంలో చూస్తే మీరు ఇంత ఆరోగ్యం ఇబ్బంది ఉన్నా కొన్ని వేల ఫోటోలు ఉంటాయి జనాని సార్తో. అంత ఓపిక లేకుండా మేము కూర్చోమని రిక్వెస్ట్ చేసినా వినకుండా నిలబడే 100 మంత్రుల ఫోటోలు దిగి పంపించినాయి ఈ మధ్యన చూస్తే మీరు. అంత లిబరల్గా కలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కలవకపోవడం అనేసి చర్చ లేదు. ఎవరో ఏదో ఈ పైరవీలు చేసుకుంటూ వీళ్ళు ఓడుకోవడం, కలవకపోతే వాళ్ళు చేసిన ప్రచారం తప్ప కేసీఆర్ ఇప్పుడు ఎవరు గెలవాలనో వాళ్ళకి గెలుస్తాడు, ఏం చేయాలో అది చేస్తాడు, అన్న డౌట్ ఏం లేదు. గంత ఎందుకండి మీరు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎంతమంది కలుస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు? అడుపు ఒకసారి మంత్రుల్ని సాటంగా స్ట్రింగ్ ఆపరేషన్ చేయి ఒక్కొక్క మంత్రి కాడ. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. నేను ఏమంటారు, నా స్ట్రింగ్ ఆపరేషన్ చేయి ఒక్కొక్క మంత్రి కాడ. ఏమొస్తాయి నా భాష బయటికి చెప్పలేవు నువ్వు. మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష అవతల ఎమ్మెల్యేలు మంత్రులు ఓపెన్గానే మాట్లాడుతారు కదా చాలామంది ఎమ్మెల్యేలు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, సొంత మంత్రి ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి మాట్లాడుతున్నారు, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు, ప్రతి చోట నుంచి మాట్లాడుతున్నారు కదా ఎమ్మెల్యేలు అందరూ. వాళ్ళే చెప్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఎవరికి ఉండే ఒత్తిడి వాళ్ళకు ఉంటే అది వేరే విషయం. ఇక రోజు సర్పంచ్ కలిసినట్టే కలవాలి మమ్మల్ని అంటే సాధ్యం కాదు. అది తిరిగి తక్కువతనం. అది ప్రధానమంత్రిగా మోడీని చూస్తున్నాం మనం. ఎంతమందిని కలుస్తాడు? ఏదో ఎక్కడ పెట్టుకొని జనాలకు ఎప్పటికీ చేరువుగానే ఉంటున్నారు. ఓహో, మోడీ చెరువున్నట్టే. కానీ ముఖ్యమంత్రి ఓన్లీ స్టార్ట్ సింపుల్ అని చెప్పనా, ఇది మొత్తం కూడా కేసీఆర్ మీద ఇటువంటి సృష్టించింది మొత్తం కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఓకే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఓకే పనిగట్టుకొని వాళ్ళు అనుకున్న నాయకుడికి సరి అయిన పేరు వస్తలేదు, వాళ్ళు అనుకున్న నాయకుడు నిలబడలేకపోతున్నాడు, వాళ్ళని అనుకున్న నాయకుడు, వాళ్ళు తయారు చేయాలనుకున్న నాయకుడికి ఎంత నిలబెట్టినా లేచేటట్లేడు, కేసీఆర్ పైకి దూసుకొస్తున్నాడు అన్న దుగ్ధం ఉండే ఒక మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ఉందో. తెలంగాణ మీడియానా ఆంధ్ర మీడియానా? తెలంగాణలో ముందు పాడైంది కదా ఆ మీడియా కూడా. తెలంగాణలో ఉన్నాయి కదా దాని మూలాలు. ఓకే, రాష్ట్రం ఏర్పడంగానే వరుసగా ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ అవుతుండాలి, అక్కడ వాళ్ళ నాయకుడు లేస్తుండాలి అని చెప్పి కలగన్న సెక్షన్ ఒకటి ఉంటుంది. కానీ ఎంత లేపినా వాళ్ళ నాయకుడు లేపలేదు, కేసీఆర్ దూసుకొచ్చింది పైకి. ఓకే, ఇక వేరే ఏం లేక ఇటువంటి పనికి మాలినాయి. కేసీఆర్ని ఓడగొట్టడంలో వాళ్ళు సక్సెస్ అయినట్టు వాళ్ళది కొంత ఉంది, వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది, అందులో సందేహం లేదు. మీడియా పాత్ర అదే నేను మధ్య చెప్పిన కదా, మీడియా అని అనడం లేదు దాన్ని, అవి స్లాటర్ హౌస్లు అని, అవి వాటి పాత్ర కూడా చాలా ఉంది ఇటువంటి పుట్టించడంలో కేసీఆర్ మీద. 25 ఏళ్ళుగా కేసీఆర్ ఎప్పుడైతే జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటున్నాడని మొదలైందో అక్కడి నుంచి మొదలైంది ఈ దాడి. అది కొనసాగుతూనే ఉంది. ఒక్కటేంటంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎన్నడూ వాటి జోలికి పోలే. అవే ఉంది, రోడ్డు వెంబడి పోతుంటే మస్తు మరుగుతుంటాయి అన్నట్టుగా తీసుకున్నాడు లైట్గా. కానీ అవే ఒక సందర్భంలో వాటి అరుపులే ఎక్కువైనాయి. వాటి అరుపుల వల్ల ప్రజలు వాటి అరుపులలో కేసీఆర్ వినలేకపోయినారు. జరిగింది అది వాస్తవానికి. అవి పుట్టించిన ఇటువంటి అన్ని తప్ప వేరే కాదు. జగదీష్ రెడ్డి గారికి మీడియాని స్లాటర్ హౌజులు అనేంత ధైర్యం అసలు ఎక్కడిది? ఈయన ధైర్యం వెనుకున్న కారణం ఏంది? అసలు మీడియా అంటేనే జనరల్గా ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభం అంటారు. వీళ్ళ తేడు పోతే ఎందుకురా నాయన మాకెందుకు? నువ్వు కూడా కన్ఫ్యూజ్ కాకు. నేను మీడియా గురించి అంటలే, ఇప్పుడు నేను స్లాటర్ హౌజుల గురించి మాత్రమే అన్నా. మీడియాలో వాళ్ళే కదా, నేను మీడియా నుంచి అనటం లేదు. ఇప్పుడు వాళ్ళు మీడియా కదా, ఎందుకు అవుతుంది? నువ్వు మీడియాలో ఒక భాగాన్ని స్లాటర్ హౌస్ అంటున్నారు మీరు. నువ్వు పెట్టుకున్న దుకాణమే కొట్టడానికాయ నువ్వు దాన్ని మీడియా అంటే. మీడియా అంటే తన పాత్ర తను పోషించి ఆరోగ్యకరంగా ఉన్నది ఉన్నట్టు వార్తలాగా వాస్తవంలాగా చెప్తే ఆ మీడియా వేరు. కానీ ఈ దుకాణం పెట్టిందే ఒకరిని నరకడానికి, ఒకరికి కీమా కొట్టడానికి వాళ్ళ దుకాణాలు. ఓకే, మరి వాటిని స్లాటర్ హౌస్లు అంటారు. అదే దుకాణం ఒకప్పుడు కేసీఆర్కి ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకెళ్ళింది. ఆ దుకాణాలు ఎప్పుడేం లేపేది లేదు, ఏది లేదు. నాయకులు లేపేది ప్రజలు తప్ప ఇంకోటి కాదు. కానీ వాటి ప్రచార హోరు కొన్ని సందర్భాల్లో
తప్పని పరిస్థితి సప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పెళ్లి అయినప్పుడు ఎందుకు మంగళ వాయిద్యాలు పెడతాం? వేరే అపశకునమైన మాటలు ఇవి అవి వినపడొద్దు అని చెప్పి ఇవి పెడతాం మనం. సో ఈ స్లాటర్ హౌజులు కూడా సరైన సందర్భంలో మా వాయిస్ కంటే ఎక్కువ లౌడ్ వాయిస్తోని ప్రజల్ని మోసం చేసే వ్యక్తి వినిపించినాయి. ప్రజల్ని కొంచెం నమ్మించే ప్రయత్నంలో కొంచెం సక్సెస్ అయ్యాయి, అందులో డౌట్ లేదు. దానివల్ల పుట్టిన ఇటువంటి అన్ని ఇప్పుడు కేసీఆర్ మీద వచ్చేది తప్ప ఇంకోటి కాదు అన్న. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఒక అపర భగీరథ ప్రయత్నం అంటారు. తెలంగాణను ఎంతమంది వద్దన్నా కేంద్రం మెడలు వంచి తీసుకుని వచ్చారు. కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేసీఆర్ అనుకుంటే బీసీలకు కూడా రిజర్వేషన్లు వస్తాయి, మేమెంతో మాకంత అన్న కళ నెరవేరగలిగింది కేసీఆర్ వాళ్ళని. కానీ కేసీఆర్ ఆ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే ఈరోజు బీసీలు ఈ పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ ఎందుకు ఈ ఉద్యమాన్ని అది నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. అసలు కేసీఆర్ ఇప్పుడు చర్చ రాలేదు, ఎప్పుడు కూడా దాని మీద గొడవే లేదు. కానీ ఇంకొకటి, కేసీఆర్కి చాలా స్పష్టత ఉంది దానిపైన. టీఆర్ఎస్ పార్టీకి స్పష్టత ఉంది, బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు అనంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనుకుంటే తప్ప అది సాధ్యం కాదు, మాకు తెలుసు. అందుకనే మేము కేంద్రానికి ఆనాడే అసెంబ్లీకి తీర్మానం చేసి పంపినాం. అది బీజేపీ ఒప్పుకోకుండా ఎవరు సాధ్యం కాదని తెలుసు. బీజేపీ టెస్ట్ ద్వారా కేంద్రం అనుకోకుండా అస్సలు సాధ్యం కాదు. కేంద్రం అనుకోకుండా నువ్వు ఏ టెస్ట్లతో సాధ్యం కాదు, దేంతో సాధ్యం కాదు. సింపుల్ గుర్తుపెట్టుకోను ఎప్పటికైనా. ఆనాడు కూడా జయలలిత చేయగలిగింది తమిళనాడులో ఆ మాత్రం అని అంటే కేంద్రంలో వాళ్ళ పాత్ర ఉంది, కేంద్రంలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి సాధ్యమైంది. ఇవాళ మేము ఒకటే అంటున్నాం. అయితే ఈ దేశంలో రెండు పార్టీలు ఈ దేశాన్ని వెళ్ళింది ఇప్పటివరకు, కాంగ్రెస్ బీజేపీ అంతే. ఆ రెండు పార్టీలు అనుకుంటేనే సాధ్యమవుతుంది తప్ప లేకపోతే కాదు. సింపుల్. ఇవాళ కేంద్రం ఇంత చెప్తున్నారు మీరు, ఈడ డ్రామాలు వేసి ఇంచెలిపోయి ఢిల్లీలో కూర్చొని డ్రామాలు వేసి కాదని తెలిసి కూడా నీ చేతుల్లో లేని దాన్ని ఇస్తా అని హామీ ఇచ్చి మోసం చేసి ఓట్లు తీసుకున్నది వాస్తవం. నువ్వు ఢిల్లీ పోయినాడు కూడా నీ ఢిల్లీలో దీక్షకు కనీసం నీ రాహుల్ గాంధీ రాలే, నీ పార్టీ ఒక్క ప్రముఖులు రాలేదు. నువ్వు పార్లమెంట్లో నువ్వు రేజ్ చేయి, కనీసం పార్లమెంట్లో రాహుల్ గాంధీని లేచి ఒకసారి మాట్లాడు. మనం గది వదిలిపెట్టి ఈడెందో కేసీఆర్ని తిడతాం, ఇంకోని తిడతాం, ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలను తిడతాం. నీ ఎంపీలు ఏం బిక్తున్నాడా? నీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? నీ రాహుల్ గాంధీ 200 మంది ఉన్నారు ఇవాళ, వాళ్ళందరూ సభ్యులు అందరు కలిసి. మరి 200 మంది లేచి నిలబడి అడిగితే అయిపోతుంది కదా. గా ముచ్చట ఒకటి అడగకుండా అది అడిగితే బీజేపీ కార్నర్ అవుతుంది కదా. ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? ఏంది జాతీయ పార్టీ? అది జాతీయ పార్టీకి అన్ని చోట్ల ఒకటి తిరిగి ఉండాలి కదా, ఒకటే విధానం ఉండాలి. పైగా ఆయన ఇచ్చిండు కదా ఇక్కడ వాళ్ళ విధానం అది. మరి ఇక్కడ మాట్లాడితే కొన్ని మాట్లాడాల్సిన కాడ మాట్లాడమేంది? అవునన్నా, అంటే ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారు తప్ప వీళ్ళు చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాము. మేము మా చేతులు ఉన్నాయన్నీ కూడా ఇచ్చినాము, మా చేతులు ఉన్నాయని చేసినాము. మాకు తెలుసు ఆనాడు వాస్తవానికి ఇప్పటికీ 50% పైగా మా పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు, మైనార్టీలే ఉన్నారు, మొత్తం ప్రజాప్రతినిధులు ప్రతి చోట కూడా. మేము చేయగలిగింది మేము చేసినాం. మాకు అది సాధ్యం కాదు కాబట్టి మేమేం హామీ ఇవ్వలే. మీరు సింపుల్ అడిగిన ప్రశ్న కదా చెప్తున్నాను, విను ఒక్క నిమిషం. మేమేం మాట ఇవ్వలే ఎప్పుడు. మేము మా ఎలక్షన్ హామీలలో ఎక్కడ లేదు, చూడు ఇవ్వలేదు. మరి లేనప్పుడు చర్చ ఎందుకు? మా ఎజెండాలో లేని విషయాన్ని పట్టుకొని ఇది అనుకుంటే కాకపోయిందా అంటే ఇప్పుడు మొన్న మీరు సంతకాలు పెట్టారన్న, మీరు కూడా అసెంబ్లీలో వాళ్ళు తీసుకొచ్చిన బిల్లుకు సంతకాలు పెట్టారు, తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పినాం, సంతకాలు పెట్టారు. మేము కూడా 42% రిజర్వేషన్ మద్దతు ఇచ్చారు. ఎజెండా వాళ్ళది, ఇచ్చింది వాళ్ళ హామీ. మీరు అయినా ప్రభుత్వంగా ఈ అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్నప్పుడు మా వంతు కూడా మేము ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పినాం. నువ్వు చాలా పార్లమెంట్కి తీసుకుపోస్తామని చెప్పినాం. పార్లమెంట్లో మీ సభ్యులు కూడా లేమని మా సభ్యులు మద్దతు ఇస్తారని చెప్పినాం. నువ్వు రాహుల్ గాంధీని లేవనెత్తామను మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా మీకు మద్దతు ఇస్తారు అని చెప్పినాం. మేము చాలా క్లారిటీతో. అంటే మీరు సామాజిక తెలంగాణ రావాలని మీరు కోరుకోవట్లేదా? బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణ ఎందుకు కోరుకోవట్లేదు? సామాజిక తెలంగాణ ఎందుకు తీసుకురాదు? అసలు ఈ సామాజిక తెలంగాణ దానికి డెఫినేషన్ ఏమని చెప్తావు? అంటే ఎవరు ఎంత జనాభా ప్రాతిపదిక ఉంటే అంతవరకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఎక్కడ ఉందో చెప్పు భారతదేశంలో? భారతదేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో జరగని అనేక విషయాలను కేసీఆర్ చూపెట్టారు. కేసీఆర్ ఎజెండా అది పెట్టుకోలేదు కదా. కేసీఆర్ ఎజెండా పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజల ఎజెండా కేసీఆర్ ఎప్పుడన్నా నీకు ఆ మాట ఇచ్చి చేయకపోతే మాట్లాడు. కానీ కేసీఆర్ ఎజెండా కాదని నీ ఎజెండాని తీసుకుపోయి కేసీఆర్ మీద పడేసి నువ్వు దీని మాట్లాడమని అంటే ఏంటంటే ఇది జనం ఆకాంక్షలను జనంది కాదు అంటున్నా. అది జనంది కాదు, అది కేసీఆర్ కాదు. కేసీఆర్ ఇయ్యలేదు, ఎప్పుడు హామీ ఇయ్యలేదు. కేసీఆర్ చేయగలిగితేనే హామీ ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పటివరకు మా ఎలక్షన్ మేనిఫెస్టో తీయండి మీరు. ఎక్కడా లేదు. మా ఎలక్షన్ మేనిఫెస్టోను అమలు చేయడానికి మేము ప్రయత్నం చేసినాం ప్రతి సందర్భంలో. కొన్ని చోట్ల ఎక్కువ జరిగి ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ జరిగి ఉండొచ్చు. బట్ ఇచ్చిన కమిటీలో కూడా మీరు 50% ఇచ్చారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ 78 సంవత్సరాల కాలంలో రాజకీయ పార్టీలుగా ఏ పార్టీ కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీని మేనిఫెస్టోను సగం కూడా అమలు చేసిన పార్టీ లేదు. కానీ 100% అమలు చేసిన వాళ్ళం మేము. 100% హామీల్ని మేనిఫెస్టోను ముందు పెట్టుకొని క్యాబినెట్లో తీర్మానాలు చేసి 100కు 100% అమలు చేసిన వాళ్ళం మేము. ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మేము మాత్రమే చేసినాం. ప్రతి అంశాన్ని టచ్ చేసినాం. ఒక్కటంటే ఒక్కటి మిస్ కావాలి. మీరు మా మేనిఫెస్టోని తీసి అడగొచ్చు నన్ను మళ్ళీ కూడా ఈ మేనిఫెస్టో తీసుకొని వచ్చి మీరు ఇది టచ్ చేయలే కదా అని అడగొచ్చు మీరు. అంత కొన్ని విమర్శలు ఉన్నాయి. నేను ఏమంటున్నా, అందుకే నేను చెప్తున్నా, కొన్ని పూర్తి స్థాయిలో చేయగలిగినాం, కొన్ని పరిస్థితుల మార్పు వల్ల చేయలేకపోయినాం. మాకు తెలుసు, మేము చెప్పినాం. దానికి మేము ప్రజలకు అసెంబ్లీలోనే చెప్పినాం, ఇగో ఈ కారణం చేత మేము దీన్ని అమలు చేయలేకపోతున్నాం అని కూడా చెప్పినాం మేము. అది ఒక రాజకీయ పార్టీగా అది బాధ్యత. అక్కడ కేసీఆర్ ఎక్కడ కూడా విఫలం కాలే. కేసీఆర్ చాలా సందర్భాలు మాకే చెప్పేది, ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఇది పెడదామని ఎవరన్నా అంటే కూడా చేస్తావాను అవుతుందా, చేయని దాన్ని ఎందుకు ఇస్తున్నావు, మోసం చేద్దామన్నా ప్రజల్ని, నథింగ్ డూయింగ్, దాని ప్రారంభమైన ఒప్పుకోను, ప్రజలు దీని మీద గెలిపిస్తే నేను చేద్దాం, లేకపోతే లేదు, ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ని ఎవడు విమర్శ చేయలేడు ఆ విషయంలో. కేసీఆర్ది దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ మీద నువ్వు మాటిచ్చి తీసుకొచ్చేమో, నువ్వు కేసీఆర్ని నువ్వు చేయమని మాట్లాడేది ఏంది? ఇది ఆశ్చర్యం. ఇది అంటే మాటిచ్చింది నువ్వు తెలంగాణ బీఆర్ఎస్ సామాజిక తెలంగాణ అనే పదానికి వీళ్ళు మాట్లాడుతున్న సంబంధమే లేదు. ఓకే, సామాజిక తెలంగాణ గురించి వాళ్ళు కూడా మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా సామాజిక తెలంగాణ? వాళ్ళే కదా మాట్లాడుతున్నది. ఇప్పుడు కాదు కదా, బీసీల రిజర్వేషన్ల విషయం సామాజిక తెలంగాణ అంటలేము వాళ్ళు. అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయనే పోవాలి కదా. ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మారాలి కదా. ఫస్ట్ ఆయన రాజీనామా చేసి ఇంకొకరికైనా వేయాలి కదా. సామాజిక తెలంగాణ అంటే ఏంది అసలు? మీరు ఏమనుకుంటున్నారు? ఏమన్నారు అసలు? సామాజిక తెలంగాణ అనేదాన్ని ఎక్కడ చూపిస్తారా? దాని డెఫినేషన్ చూపిస్తారా అసలు ఇప్పటివరకు ఎవరన్నా? ఆ పదానికి డెఫినేషన్ ఎంతో చెప్పని ఎవరన్నా? ఇప్పుడు కేసీఆర్ కూతురు కూడా చెప్పింది. నేను ఎవరి గురించి పేరు మాట్లాడతలేదు. ఓకే, అసలు ఆ మాట అన్నోళ్ళను సమాజంలో ఎక్కువ కులాలు ఎవరు, ఎక్కువ భాగం ఎవరున్నారో వాళ్లకు అధికారం రావడం సామాజిక తెలంగాణ అంటున్నారు. మరి అయినప్పుడు ఇమ్మీడియట్గా చేయాలి కదా, వాళ్ళు అమలు చేయాలి కదా అన్నోళ్ళు. అవును, అది అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం, మీరు కాలాల్లో కట్టబెడుతున్నారు అని చెప్తున్నారు. మేము పెట్టుడు ఎక్కడ? మా పాత్రే లేదా, మేము పెట్టుడు ఎక్కడిది? కానీ ఇప్పుడు నువ్వే ఉన్నావు భయ్, నీ ప్లేస్ సామాజిక తెలంగాణ ప్రకారం ఇవ్వాలంటున్నావు. నువ్వు ఇమ్మీడియట్గా జరిగి కూర్చోబెడతానికి నీ చేతిలో ఉంది కదా, పెట్టవచ్చు కదా. నువ్వు లేచిపోయి నువ్వు అనుకుంటున్న సామాజిక ఆయన కూర్చోబెట్టవచ్చు కదా ఆడ అంటున్నా. దానికి ఎవడు ఏ రాజ్యాంగం అక్కర్లేదుగా. ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షుడు సామాజిక తెలంగాణ ప్రకారం బీసీని చేశాము, బీసీ మంత్రులని అదే అడుగుతుండ ఆయన. ఏది? నువ్వు కూర్చున్న కుర్చీ, నేను కూర్చున్న కుర్చీ నన్ను ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నారు కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను. అయిపోయి ఇక మళ్ళీ ఇంకేం సామాజికం? మళ్ళీ నీదైతే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఇంకొందైతే సామాజికమా? నీ తెలివి. నేనేమంటున్నా, ఈ తెలివి తక్కువ వాదనలు, ప్రజల్ని మోసం చేసే వాదనలు చేయడం అనేది పనికి మళ్ళీ ముచ్చటది. ఓకే, ఎందుకంటే అసలు అదొక బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఇప్పుడు దానికి డెఫినేషన్ రాసినోడు లేడు, అదేందో చెప్పినోడు లేడు. ఎవరైనా కానీ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని అడుగు ఈ ప్రశ్న. నేనేమంటున్నా, ఆ పదం ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని అడుగు అసలు నువ్వు. ఓకే, అంటే ఏంది, దీనికి ఏమైనా సిద్ధాంతం ఉందా, దీనికి ఏంది, దీని డెఫినేషన్ ఏంది అని ఒకసారి అడుగు. అనేక సమాజ మార్పు. నేనేమంటున్నా, నువ్వు నన్ను ఇక్కడ మన చర్చ కొరకు పెట్టకు, నాకు అర్థమైంది, చర్చ కొరకు పెట్టకు. మేము ఎవరైతే ఆ పదాన్ని వాడుతున్నారో ఎత్తుకున్నారో వాళ్ళని అడగమంటున్నారు. వాళ్ళని చెప్పమని మొదలు ప్రజలకు అర్థమయ్యేటట్టు, మాలాంటి చదువులను కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళని చెప్పమను. వాళ్ళు చెప్పమను. నాకు అర్థం కావాలి ఇప్పటివరకు ఆ పదం, నాకు అర్థం కావాలి ఇప్పటి కూడా. నేను చెప్తున్నా ఎందుకనంటే అసలు అది ఎక్కడ ఇప్పటివరకు దానికి బేస్ లేదు, ఇది లేదు, ఎవడు దాని డెఫినేషన్ ఇచ్చినోడు లేడు, దాని కొరకు పని మొదలుపెట్టినోడు లేడు, ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు అది. కేసీఆర్ గారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగంలో అనేక మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది, ఈ సమాజము మనం ముందటికెళ్ళాలి, భారతదేశం డెవలప్డ్ కంట్రీ కావాలి అని అన్నప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. సో ఈ రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్లు కూడా రావు. మరి ఆ రాజ్యాంగాన్ని మార్చే క్రమంలో బీసీలకు కూడా రిజర్వేషన్లు, వాళ్ళ జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఒక అంశాన్ని రేపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే వాస్తవానికి చెప్పాలంటే కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో ఒక విచిత్రమైన
విమర్శను తీసుకొస్తాయి, కొన్ని విచిత్రమైన మార్పును తీసుకొస్తాయి, కొన్ని పాజిటివ్ అంశాలు నెగిటివ్ పోతాయి. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని నెగిటివ్ అంశాలే పాజిటివ్ పాజిటివ్ అయితే వస్తుంటాయి, సందర్భోచితంగా కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. అది ఆ రోజు నాటికి ఉండే పరిస్థితులను బట్టి కొన్ని ఎందుకు అట్లా అవుతాయి. సో వాస్తవానికి భారతదేశ రాజ్యాంగం మార్చడానికి వీల్లేంది కాదు. ఇప్పటికి 100 సార్లు పైగా సభలు జరిగిపోయింది. దానికి మౌలిక స్వరూపమే మారిపోతున్నది. అప్పుడక్కడ సారు ఒక సందర్భంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉండే ఫెడరల్ ఈ సంబంధాలకు సంబంధించి, అధికారాలకు సంబంధించిన ఒక చర్చ వచ్చినప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన అక్కర ఉంది అనే ఒక మాట మాట్లాడాను. దానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ స్లాటర్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో, అబ్బా సందు దొరికింది, ఇప్పుడు కేసీఆర్ని దీంతో బదనాం చేయొచ్చు అని చెప్పి మొదలుపెట్టారు. నెక్స్ట్ జరిగిందేంది? మార్పు లేదా? మార్చలేదా రాజ్యాంగాన్ని? మార్చారు. 4 సార్లు 100 సార్లు ఇప్పుడు మార్చిందంటే ఏంది అది? అవి సవరణలు సింపుల్. అదే చెప్తున్నా, మార్పు అదే కదా. అయిపోయింది. ఆయన చెప్పింది మొత్తాన్ని కూడా చెప్పలే. 75 సంవత్సరాలు అవుతుంది, 3వ తరం వచ్చింది. ఇప్పుడు ఆకాంక్షలు మారుతాయి, ఆశలు మారుతాయి, ఆకాంక్షలు మారుతాయి, అవసరాలు మారుతాయి, అవకాశాలు మారుతూ వస్తున్నాయి. ప్రపంచం చాలా స్పీడ్గా ముందుకు పోతుంది, ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఎక్కడైనా తెలివికల సమాజాలు ఆయా రోజు వచ్చిన ఆకాంక్షలకు అనుకూలంగా మార్చుకుంటారు, వాళ్ళ లక్ష్యాలను మార్చుకుంటారు అని చెప్పి కూడా చెప్పిండు క్లియర్గా. ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అప్పుడు చర్చ వచ్చింది. ఎస్, ఇది కావచ్చు. ఇవి జరగాలి అంటే, ఇటువంటి ఒక శాస్త్రీయంగా జరగాలి అని అంటే, ప్రాంతీయ అభివృద్ధి కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరగాలి అని అంటే స్థానిక ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి. రాష్ట్రాలు కావచ్చు, ఇంకా అంతకంటే కిందికి ఉన్న స్థానిక ప్రభుత్వాలు కావచ్చు. అవి అక్కడనే పరిష్కారం అయిపోయే సమస్యలు అనేకం ఉంటాయి. ఆ ఆకాంక్షలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఆ పద్ధతుల్లో కొన్ని సవరణలు చేసుకోవడం అవసరం, దాని మార్పులు చేసుకోవడం అవసరం అనే మాట ఆయన చెప్పింది అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తే కూడా భారతదేశాన్ని మొత్తం ఒకసారి చదివితే కేవలం దక్షిణ భారతదేశమే అభివృద్ధి చెంది ఉంది. మొత్తం దక్షిణ భారతదేశమే, ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం అభివృద్ధి చెంది. దక్షిణ భారతదేశమే సాత్తుంది ఒక రకంగా భారతదేశాన్ని. మనం మీరు చూస్తే 5 రాష్ట్రాలలో మీరన్న సామాజిక తెలంగాణ కోణం, సామాజిక తెలంగాణ సామాజిక కోణం చూసినప్పుడు కూడా కింది స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైన ఆర్థిక అవకాశాలు పెరిగి అందరూ కాస్త 2 పూటలు అన్నం తినగలిగిన పరిస్థితి ఉందంటే కేవలం దక్షిణ భారతదేశంలో. అది తమిళనాడు కావచ్చు, అది కేరళ కావచ్చు, అది కర్ణాటక, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటక కంటే కూడా కర్ణాటక ఇంకా కొంత ప్రాంతం ఇంకా కాలేదు, కానీ ఈ 4 పూర్తి స్థాయిలో, కర్ణాటక కూడా కొంత మేరకు అభివృద్ధి జరిగి ఉన్నాయి. మీరు గ్రామాలకు వంటి పట్టణాలకు వంటి దీని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ కోణంలో ఆలోచించేటోళ్ళు, తెలంగాణ పల్లెలకు పోండి, దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకైనా పోండి, మీరు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా వెళ్ళండి, ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో. స్లాబ్లు అంటే తెలియని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ. ఆర్సీసీ స్లాబ్లే తెలియదు చాలా గ్రామాలకి. ఈ మధ్యకాలం వరకు, ఒక 5 ఏళ్ల క్రితం వరకు అసలు కరెంట్ అంటే తెలియని గ్రామాలు వేలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోనే 2000 గ్రామాలు ఉండే కరెంట్ లేనివి. ఇప్పటి కూడా చాలా ఉన్నాయి పల్లెలు. బీహార్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, అంతటి ఉన్నాయి. ఇంకా కరెంట్ లేని పల్లెలు ఉన్నాయి. 1-2 సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చినా అక్కడ ఆ వచ్చిన కొద్ది కాలం కొంచెం కొద్ది గొప్ప వెలుగు వచ్చింది తప్ప మనలాగా శాశ్వతంగా ఎక్కువ కాలం ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేయలేడు. ఈడ ప్రాంతీయ పార్టీల పరిపాలనతోనే ఏంటి అభివృద్ధి బాగా జరిగింది దక్షిణ భారతదేశం. ఎస్, మీరు చూస్తే చాలా విషయాల్లో తమిళనాడు ముందు ఉంటుంది. మొత్తం ఇక ప్రాంతీయ పార్టీలు తమిళనాడు ముందు ఉంటుంది. అవును, చాలా విషయంలో. అందుకనే సార్ అంటాడు అక్కడి నుంచి నేర్చుకోవాలి మనం అని. అవును, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అనేక విషయాలలో చూసినప్పుడు బాగా రిచ్గా కనపడతాయి గ్రామాలు. తెలంగాణను 10 సంవత్సరాల్లో చేసిన కేసీఆర్. అది ఈ జాతీయ పార్టీల పరిపాలన అంతకాలం తెలంగాణ కూడా బీహార్ లాగానే ఉంది. ఇవాళ మీరు చూడు, ఇవాళ మీరు తెలంగాణ పల్లెలకు, తండలకు పోండి, ఎక్కడికి పోండి, ఎట్లా ఉందో. సో అవన్నీ ఆలోచించినప్పుడు ఆ సందర్భంలో అన్నారు సార్ రాజ్యాంగ సవరణ. సో గట్ల చేయడం అనేది ఒక సామాజిక మార్పు అవుతుంది తప్ప అన్ని వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజల ఆదాయాలని పెంచడం, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడం ఒక సామాజిక అభివృద్ధి అయితే తప్ప ఏదో ఒకరికొరకు పదవి ఇస్తే దాని కొరకు ఆ స్లోగన్ తీసుకుంటే దానికి అర్థం ఉండదు. అసలు ఆ స్లోగన్ తీసుకుంటే వాళ్ళకే తెలియదు అసలు అది ఏంది అనేది. మొదలు అసలు ఆ మాట్లాడుతున్న వాళ్ళకి అది అవగాహన ఉండి మాట్లాడుతురా లేక మాట్లాడుతురా అర్థం కాదు. అందుకే అంటున్నాను నేను, కేసీఆర్ ఏది మాట్లాడినా బాధ్యతతో మాట్లాడతాడు, ఏది చేసినా బాధ్యతతో చేస్తాడు. ఆయన ఓని కలిసినట్టు అర్థం ఉంటుంది, కలవలేదంటే అర్థం ఉంటుంది, అవుతానే ఉండదు. ఆయన మాటకే కాదు, ఆయన మౌనానికి కూడా అర్థం ఉంటుంది. ఆ స్థాయిలో ఉండే వాళ్ళు అట్లే ఉంటారు. అట్లా నువ్వు కూర్చొని ఇంటి ముందర కూర్చొని ఆనందంలో పంచాయతీ, పెండ్లమౌని పంచాయతీ చెప్పుకుంటూ కూర్చుంటే, అత్త కూడా పంచాయతీ చెప్పుకుంటూ కూర్చుంటే పరిపాలకుడు అవుతాడా, లీడర్ అవుతాడా? కాలేడు కదా. ఇక అందుకు కేసీఆర్ కలవలేదు,
ఇప్పుడు జనానికి కేసీఆర్ గారు అర్థం కాకనే ఓడించారంటారన్నా? ఏహే, జనానికి కేసీఆర్ అర్థం కాక కాదు, కొద్దిగా ఆశలు పడ్డారు. ఎవరిని పడతారు? మోసపోయారు. అంటే గంతే భయ్. ఇప్పుడు నీకు 50,000 ఇస్తుండు, ఇంకో ఆయన 60 ఇస్తారంటే పోవా? 60 ఇస్తారంటే పోవా? అంటే ఇస్తాడా లేదా అని ఆలోచిస్తారు కదా. వాడు ఛానలే పెట్టుకుండు, వాడు దుకాణం పెట్టుకుండు, ఛానలే పెట్టుకుండు, 60 ఇస్తాను అన్నాడు. ఫోన్ అయితే పోతావు ఆ నిమిషానికి. తర్వాత వాడు దుకాణం ఎత్తేసిపోతే అయ్యో నీ అమ్మ 50 ఇచ్చిన కానీ మంచిగా ఉండే కదా. దాంట్లో సక్సెస్ అయితే తప్ప వాళ్ళు కూడా అంతే జరిగింది. నమ్మించడంలో సక్సెస్ అయ్యారు అని నేను అనడం లేదు, ప్రజలే అంటారు కదా. ప్రజలే అంటారు కదా మాట. మీరు ఆదాన్ని కూడా ఒప్పుకోరు. అది ప్రజలు అంటుంటేనే కదా మనం అనేది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? మమ్మల్ని మేము కొట్టుకుంటున్నాం, మమ్మల్ని మేము చెప్తాం కొట్టుకుంటున్నాం అని కూడా చెప్తుంటారు. మీ మీడియా ద్వారా చూస్తున్నాం, మాకు మాత్రం తెలుసు. అవును, అది కాదని ఈరోజు సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు కదా. గంతెందుకు భయ్, ఇవాళ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోతే అంతకుముందు మమ్మల్ని చూసి అటు ముఖం తిప్పుకొని పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి పలకరిస్తున్నారు. పొరపాటు జరిగిపోయింది, గుర్తిస్తున్నారు. అప్పటికంటే ఎక్కువ సంతోషం ఇప్పుడే ఉంది మీకు. విలువ తెలిసిందిరా వీళ్ళకి. అంతే కదా మరి. అరే అంతే అంటే అట్లా వాళ్ళు వచ్చి ఇవన్నీ మీరు కేసీఆర్ దగ్గర చెప్తుంటారా? కేసీఆర్ గారికి ఒప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చి. వాళ్ళు విచిత్రమైంది తెలుసా, వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు ఆశ్చర్యంగా. అవును, కన్ఫెస్ అమ్మ మేము పొరపాటు చేసినమే, అప్పుడు అనవసరంగా ఉన్నది ఉంచుకోక ఆశకు పోతే అంటే ఆశాజీవి కదా, నమ్మాడు, అవకాశం ఇచ్చాడు. అదే అంటున్నాం మేము అనేది, అదే అంటున్నాం. ఆ రోజు వాళ్ళు నమ్మారు. కేసీఆర్ వాళ్ళు ఒక్కటి ఇంకా వాళ్ళ నమ్మకానికి కారణం కూడా కేసీఆర్. మళ్ళీ ఏం తెలుసా, ఈయనైతే 10 ఇచ్చిండ్రా కేసీఆర్, ఆడు 15 ఇస్తాడు అంటుండు. ఈ 10 అయితే పోవు కదరా, ఆడు 15 ఇస్తాడు ఇడు కనుక. ఓకే, ఈయన ఎట్లాగూ మళ్ళీ ఈయన వచ్చినా కూడా 10 అయితే ఉంటాయి కదా. 10 వాళ్ళు ఈ 10 కూడా ఎగ్గొడతాడు అనుకోలే. కాంగ్రెస్ వచ్చి 10 కూడా ఎగ్గొడుతుంది అని అనుకోలే. వాళ్ళు ఊహించది ఇది జరుగుతుంది అనుకోక 10 గ్యారెంటీ అయితే ఉంది, మినిమం బేస్ ఉన్నది. ఏమో అటు కూడా పోతే ఒక్క అడుగు అసుట పోతే 15 వస్తాయేమో, ఆ ఇంటికి పోదాం అని అనుకున్నారు. ఇది 10 ఇస్తే ఇల్లే, దీన్ని దాటి ఒక్క అడిగేస్తే 15 అంటున్నాడు. ఓకే, అందులో పోదాం అనుకుని ఒక అడిగేసిండ్రు. 15 కాదు, ఉన్న 10 చక్కగా రావనేది తర్వాత తెలిసింది. అట్లా ప్రజలు నమ్మడం తప్పేం కాదు. ఇంకొకటి కూడా, మరి ఎప్పటికి మేమే ఉండాలని రూల్ ఏంది? ఎప్పటికి మేము శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఉందా? ఒక రాజకీయ పార్టీగా ఉన్నాము, ప్రతిపక్షంగానైనా పనిచేయాలి, అధికార పక్షంగానైనా పనిచేయాలి. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పనిచేస్తాం. ఓకే, అది గొప్ప ఇదేం గొప్ప కాదనేది ఏం లేదు కదా. రాజకీయ పార్టీగా విధి ప్రజల కొరకు పనిచేయడం, సింపుల్. మేము దాంట్లో హ్యాపీగానే ఉన్నాం. కానీ మీ మాటలు వేరున్నాయి, కేటీఆర్ గారు మాట్లాడేటివి, హరీష్ రావు గారు మాట్లాడేటివి. ఇప్పుడు మేము లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో చూడండి, ఈ నష్టానికి బాధ్యత ఎవరు, మీరు తీసుకున్న నిర్ణయమే అనేది మాట్లాడుతున్నారు. ఆ సబ్జెక్ట్ అది అన్నప్పుడు నేను కూడా అది అంటున్నా. నిజమే. మరి ఇప్పుడు ఒక రకంగా బాధ ఏం కలుగుతుందంటే తిరోగమనంలోకి పోతుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు నిలబెట్టగలిగినా బాధపడకపో. వాళ్ళు అంటుంది అదే మాట. అధికారం కొరకు మేమేం అరులు దాచుకొని లేము ఎప్పుడు, కానీ రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ సంవత్సరానికి 15,000 కోట్ల ఆదాయం తగ్గుతూ వచ్చింది. దీని ఎఫెక్టు రేపు అన్నిటి మీద పడుతుంది. ఉత్పత్తి ఆగిపోయింది. ఇవాళ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ 35 లక్షల మంది, 35 లక్షల మంది పని కల్పించేది మొత్తం పల్లెటూరు నుంచి ఇక్కడ దాకా ఆగిపోయింది. మొత్తం అంతటి కూడా మనకు సర్క్యులేషన్ ఆగింది. ఇంకోవైపు పోతున్నారు బిల్డర్లు. శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా అయింది. దందాల వసూలు ఎక్కువైంది, పర్సంటేజ్ల వసూలు ఎక్కువైంది. కొత్త ఇండస్ట్రీ ఒకటి వచ్చే పరిస్థితి లేదు, ఒకటి పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. కింది స్థాయిలో సర్పంచ్ల కాంచి దాదాగిరి మొదలైంది. పోలీసుల నుంచి రక్షణ లేదు, ప్రజలకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ఈ పరిస్థితులలో మళ్ళీ దొంగతనాలు పెరిగినాయి, మళ్ళీ దౌర్జన్యాలు పెరిగినాయి. అంతటా కూడా మొత్తం అంటే గడిల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది అంటున్నారు. కాదు, ఇంకో రకంగా నేను ఏమంటున్నా, పనికి మాలిన పదం తప్ప అసలు భారతదేశమే ప్రజాపాలన, వాని ముండ ప్రజాపాలన, వాని కొత్త పరిపాలన ప్రజాపాలన ఏందా? మొత్తం భారతదేశం ప్రజాపాలన కదా, డెమోక్రసీ కదా, ప్రజాస్వామ్యం. డెమోక్రసీ ప్రజాపాలన అంటే ఏంది అసలు? అది రోజు సెక్రటేరియట్లో మొత్తం 3 కోట్ల మంది ప్రజలు వచ్చి కూర్చొని పరిపాలన చేస్తున్నారంటే ఆ ప్రజాపాలన అంటే ఏంది అసలు? ఏంది ప్రజాపాలన? దానికి డెఫినేషన్ చెప్పి నాకు. ప్రజాపాలన డెఫినేషన్ నేను మళ్ళీ అడుగుతున్నా, ఇది కూడా నాకు ఒకటి అర్థం కాని, ఇదొక అర్థం కాని పదార్థం. ప్రజాపాలన అంటే డెఫినేషన్ పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు సామాజిక తెలంగాణ ప్రజాపాలన అర్థం లేదు. వాడు అనడము, వీళ్ళు వేయటము, ఈ హౌజ్లే దానికి డబ్బా కొట్టి దాన్ని ఒక అందంగా తయారు చేసి దాన్ని ఒక ఎజెండాగా మార్చి పెట్టి ఏంది వాట్ ఇస్ ప్రజాపాలన చెప్పం. ప్రజలు తమను తాము పాలించుకోవడం ప్రజాపాలన, అదే ప్రజాస్వామ్యం. మరిగా భారతదేశంలో 78 ఏళ్ళు జరుగుతుంది కదా.
కొత్తగా వచ్చింది ఏంది, కొత్తగా వచ్చిన మార్పు ఏంది? కానీ ఈ విషయాన్ని మీరు ఎన్నికల్లో ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు ఎన్నికల్లో ఇదే విషయాన్ని నినాదంగా పెట్టుకున్నారు. గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనకు పరాజయం పాలైంది. కానీ ఇప్పుడు చెప్తున్నారు ఆ విషయాన్ని అని. చాలా సింపుల్. గడీల నుంచి వెళ్ళి పరిపాలన జరుగుతుంది అసలు భారతదేశంలో? జరిగితే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి కూడా, కాంగ్రెస్కి. మరిగా అసలు గడీలు ఎవరుకున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులది ఎవరుకున్నాయో? మా మంత్రివర్గంలోది, వాళ్ళ మంత్రివర్గంలోది, వాళ్ళ ఎమ్మెల్యేలది, మా ఎమ్మెల్యేలది ఎవరికి ఎక్కున్నాయో. సో వాళ్ళదే గడీల పాలన అంటారు మీరు. మరిగా సో ఇప్పుడు నేను అనడంలే, ఇది పనికి మాలిన స్లోగన్ తప్ప. వాడున్నా, నువ్వున్నా, నేనున్నా పరిపాలన గాంచి జరుగుతుంది సెక్రటేరియట్ నుంచి. ఓకే. ఇప్పుడు కొంచెం మారి పోలీస్ పరిపాలన అయింది. ఇప్పుడు కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే పనిచేస్తుంది. పోలీస్ పరిపాలన అయింది ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ కూడా ఏ పని చేస్తలేవు. ఆ పని కాస్త సెక్రటేరియట్ నుంచి వెళ్ళి పోలీస్ పహారాకు వచ్చింది. ఇంత డ్రామాలు చేస్తాడు. ఏందో నేను భవన్ కాడ ఇది తీసిన నీ ఇంటి చుట్టూ మొత్తం ఎందుకు పోలీసులు పెట్టుకున్నావు? నీ చుట్టూ ఎందుకు మళ్ళీ కంపలు పెట్టుకున్నావు? జూబ్లీ హిల్స్లో మరి ఇంకా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి, ఆ బజార్లను ఇబ్బంది పెట్టి తీసేయి. ఎందుకు నీకు అంత పెద్ద కాన్వైతుని పోతున్నా? ఒక్కడిపో, ప్రజాపాలన అనేది ఒక్కడిపో, పోలీసుని తీసేసిపో. నువ్వు నీ మంత్రి, నీ ఎమ్మెల్యే కానీ బొమ్మను ఒక్కరిని, పోలీసు లేకుండా బొమ్మను ఊళ్ళకి. ఏంది అసలు మేము చేసిన దానికి నువ్వు చేసిన దానికి తేడా అయింది. ప్రజాపాలన అంటే ఏంది? అంటే ఇప్పుడు మేము పోలీసులు ప్రజాపాలన ఏంది? మరి నువ్వు చెప్పేది ఏంది? నీ డెఫినేషన్ చెప్పు. నా డెఫినేషన్ అది. ఓకే. ప్రజాపాలన అయినప్పుడు ఏ పోలీసు లేకుండా ప్రజలే రక్షణగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీరు పోతే నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. ఓకే. మాకంటే భిన్నంగా ఉంది ఇది అని నేను కూడా ఒప్పుకుంటా. ఓకే. మీరు కూడా ఆ రోజు పోలీసులతో పోయారు కాబట్టి నేనేమంటున్నా, నేను అదే అంటున్నా భయ్. నువ్వు మాకంటే భిన్నంగా నువ్వు ప్రజాపాలన అంటున్నావు. ఇప్పుడు నువ్వు అంటున్నావు 100%. అంటే ఏంది? ప్రజలే పరిపాలించుకునేది. మరి ప్రజలే పరిపాలించుకునే దానికి మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీరందరూ ఎందుకు? మీకు పోలీసులు ఎందుకు? మీకు ఖర్చు అంత ఎందుకు? ముఖ్యమంత్రి మొత్తం 3.5 కోట్ల ముఖ్యమంత్రులు ఉన్నారా ఈ రాష్ట్రానికి? ఒక్కడు ఉన్నాడా? ఈ లాజిక్లతోటే మీరు చెప్పు నాకు. నేను అడుగుతున్న సీరియస్ ప్రశ్నే. ఓకే. ఏందో చెప్పు అంటున్నా. ప్రజాపాలన అంటే డిఫినేషన్ కావాలి చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి మీకు. గత పాలనకి దీనికి ఉన్న తేడా ఏంది? అది గడిల పాలన ఎట్లయింది, ఇది ప్రజాపాలన ఏంటిది? అసలు ప్రజాపాలన అంటే ఏంది? ఓకే, మరి చెప్తారో లేదో చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు దానికి నేనేమంటే ఇది నేను ఎందుకు అంటున్నానంటే, మీడియా గీదాన్ని కూడా అడిగే చైతన్యాన్ని కోల్పోతుంది. ఓకే. కొంతమంది మిత్రులు నన్నైనా అడగమంటున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రశ్న వేస్తే ఎందుకు వేసావని అడిగింది లేదు, వెనక్కి నేను ప్రతి ప్రెస్ మీట్లో అడగండి. కమాన్ ఇన్వైట్ చేస్తాను. నేను కమాన్ అంటున్నారు మీరు. ఇన్వైట్ చేస్తాను నేను. ఒకటే చెప్పండి. ఓకే. గక్కడ కూడా అడగండి అంటున్నా. నేను అక్కడ కూడా అడగండి వీటికి అంటున్నా. ఈ పదాలు, ఈ కొత్త పదాలు సృష్టించి, అర్థం కాని పదాలు సృష్టించి చెప్పేటప్పుడు వాటికి అర్థమైంది, తాత్పర్యం ఏంది, దానికి అర్థమైంది, తాత్పర్యం ఏంది, దాని డెఫినేషన్ ఏంది, సిద్ధాంతం ఏందో చెప్పమని అడగాలి ప్రజలు. వీళ్ళు మనోళ్ళు అడగాలి కనీసం. లేకపోతే వాళ్ళు అట్నే మాట్లాడుకుంటూ పోతున్నారు. అదో ఫ్యాషన్ అయిపోయింది అంతే ఈ పదాలకి. సో మీకు డెఫినేషన్లు ఇప్పుడు చాలా డెఫినేషన్లు కావాల్సిన అవసరం ఉన్నది. అన్న, మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, తమిళనాడు బాగా అభివృద్ధి అయింది, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు చాలా అద్భుతంగా. ఒక తమిళనాడే కాదు, ఫస్ట్ మొదట్లో వచ్చింది తమిళనాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అయితేంది, తెలంగాణ అయితేంది, కేరళ కూడా ఒక అది సిపిఐగా జాతీయ పార్టీ అయినప్పుడు కూడా సిపిఐగా కొంత అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో లోకల్గా ఉండే ఆకాంక్షల మేరకు జరిగింది. అక్కడ కొంత ఆడ కూడా కొన్ని రంగాల్లో మంచి జరిగింది ఉంది, ముందున్నాయి. అయితే మనతో పోల్చినప్పుడు ఉత్తర భారతదేశంలో ఎవడు మనకు పోలికలో లేరు 100%. దక్షిణ భారత రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి, ఉత్తర భారత రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ప్రజల ఆకాంక్షలు బాగా ప్రతిబింబించినాయి. ఆ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఆ పరిపాలన ప్రజల దగ్గర పోయినట్టుగా అక్కడ అనిపిస్తుంది. ఎందుకు అనంటే మీకు ఉదాహరణ కూడా చెప్తా. ఈయన 55 సార్లు ఢిల్లీ వచ్చిండు. ఇప్పుడు అవును, మీరు లెక్కలు వేస్తున్నారు, మొత్తానికి 50 సార్లు ఢిల్లీ వచ్చి మనకు అక్కడ లేకుండే. ఈయన ఏం చేయాలని ఆడ పర్మిషన్ కావాలి. ఇప్పుడు అవును, కొంతమంది విమర్శ కొరకు దీనికి పోతే కూడా పర్మిషన్ కావాలని అంటారు మాట. అక్కడ దాని సీరియస్నెస్ చెప్పడం కొరకు అంటారు, దాని కొరకు కాదు. కానీ గా పరిస్థితి ఉంటుంది. జాతీయ పార్టీ ఏదైనా బీజేపీ అంతే కదా, బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. ఈ స్థానిక ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే స్థానిక పార్టీలతోనే అవుతుంది వాస్తవానికి. లేదు, ఏ ప్రభుత్వానికైనా, జాతీయ పార్టీల ప్రభుత్వాలకైనా ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు అవి కొంత ఉంది. అవో గాదాని కొరకు కేసీఆర్ మాట్లాడింది. ఓకే, కేసీఆర్ మాట్లాడిన నేపథ్యం అన్నాడు, దాని కొరకు మాట్లాడిండు. ఓకే,
అయితే ఈరోజు తెలంగాణలో ఒక్క ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే ఉన్నది. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ ఇట్లా ఉన్నట్టే తెలంగాణలో కూడా ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉన్నది. ఆ ప్రాంతీయ పార్టీ త్వరలో రాబోతుంది అని అంటున్నారు. ప్రాంతీయ పార్టీ నిజంగా ఒక బీఆర్ఎస్ కాకుండా ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? ఒకటి వాస్తవం, మన డెమోక్రసీ ఆరోగ్యవంతంగా కొనసాగాలి అంటే తప్పకుండా 2 పార్టీలు ఉండి తీరాలి, అందులో సందేహం ఏం లేదు. అది ప్రాంతీయ పార్టీ ఉంటే 3, 4 ఉన్నప్పుడేమో కొంత ఈ గందరగోళాలు వస్తున్నాయి ఇవన్నీ, కానీ అంటే నేను మళ్ళీ 2 ఉండాలి అని చెప్పి మళ్ళీ నియంతృత్వంగా తీర్మానం చేయమని నేను అనడం లేదు, కానీ ఒక మంచి ఆరోగ్యవంతమైన ప్రతిపక్షం ఉండడం అయితే అవసరం డెఫినెట్గా. కాబట్టి ఇంకొక పార్టీ ఉంటే తప్పేం లేదు. అంటే కొత్త ప్రాంతీయ పార్టీగానే ఉండాలని నేను అనడం లేదు, కానీ కొన్ని సందర్భాలు అట్లా వస్తాయి, పుట్టుకొస్తాయి. ఓకే, కొన్ని సందర్భాలు అట్లా కలిసి వస్తాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎందుకు అంటున్నారు అనేవాళ్ళు కూడా ఈ మధ్యనంటే, ఇక్కడ ప్రాంతీయ పార్టీని తీసి ఒక జాతీయ పార్టీకి ఇచ్చే వరకే మొత్తం పరిపాలన అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ ఢిల్లీ కంట్రోల్కి పోయింది, ఢిల్లీకి ఇంచెల్లి ఉన్న డబ్బులని ఆడిపోతున్నాయి, ఇట్లాంటివి వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఏమైనా చేసుకుందామన్నా స్వేచ్ఛ లేదు, ప్రతిపక్ష పార్టీ కూడా స్వేచ్ఛ లేదు, ఇక్కడ స్వేచ్ఛ లేకుండా అయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇంకోటి రావాలి అనేది ఒక వాదన ఈ మధ్యన కాలంలో వస్తుంది. వస్తే రావచ్చు, పెద్ద దానికి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ అంతే, టీడీపీ జగన్ అంతే. సో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, ఎవరో ఒకరు ప్రాంతీయ పార్టీ అధికారం ఉంటుంది. సో ప్రాంతీయ వాళ్ళ యొక్క ఆలోచనలే అక్కడ అమలు జరుగుతుంటాయి బేసికల్గా. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అనేది జనరల్గా ఒక చర్చ, ఈ మధ్యకాలంలో చర్చ వస్తుంది. సరిగా అది ఎంతవరకు రియాలిటీలోకి వస్తుంది ఏందని తర్వాత కానీ ఒక చర్చ అయితే వస్తుంది. ఓకే, ఇగో దీనివల్ల దానికి ఆస్కారం ఎందుకు వస్తుందంటే ఇవాళ వీళ్ళ పరిపాలన వల్లనే దానికి కారణం అవుతుంది. ఒకటి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ పాలన పోయిన తర్వాత తెలంగాణలో కొన్ని మార్పులు జరిగినాయి. ఒకటి టీఎస్ అని మార్చారు, తెలంగాణ తల్లిని మార్చారు, ప్రగతి భవన్ పేరుని మార్చారు. ఇట్లా ఈ పేర్లన్నీ మారుస్తున్నారు. తెలంగాణ జనరల్గా పేర్లు మార్చడం అంటే అది పేరు ఒకటే కాదు, అది ఒక బ్రాండ్. ఎప్పుడైనా టీఎస్ అనేది ఒక బ్రాండ్ అంటాం, తెలంగాణ తల్లి అనేది ఒక బ్రాండ్. ఇట్లాంటి మార్చరు. రేపు మళ్ళీ పరిస్థితి మారితే ఈ మారిన అన్నీ మళ్ళీ తిరిగి మార్చే అవకాశం ఉందా, లేదా ఇదే విధానంలో కొనసాగుతుందా? తెలంగాణ తత్వం అనేది మళ్ళీ రాబోయే పాలనలో కనిపిస్తుందా? తెలంగాణ ఆత్మ కనిపిస్తుందా? 100% తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటాం, అందులో డౌట్ లేదు, తప్పకుండా తీసుకుంటాం. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఏమేమి తీసుకోవాలన్నా గత ప్రభుత్వంగా మేమేమి తీసుకున్నామో, ఇంకా అప్పుడు మిస్ అయినవి కూడా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం, మన చరిత్రను, మన భవిష్యత్తును, మొత్తం వారసత్వాన్ని, ఇక్కడ ఉండే వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అన్ని రకాలు కూడా నిలబెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అంటే ఈరోజు మన బతుకమ్మ పండుగ జరిగితే జెండాల పండుగని కేసీఆర్ పాటలే ఎక్కువ పాడుకున్నారు, అది పెద్ద వైరల్ కూడా అయింది. వాళ్ళు పెట్టుకున్న తెలంగాణ ఆ తల్లిని, ఆ సోనియమ్మ తల్లిని తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళ రాజీవ్ గాంధీని కూడా వాళ్ళ గాంధీ భవన్కి అప్పచెప్తాం. మా తెలంగాణ తల్లినే మేము ఇక్కడ పెట్టుకుంటాం అని చాలా స్పష్టంగా చెప్పినాం, చేస్తాం. పెద్ద ఇష్యూ, చిన్న పని అది, అది పెద్ద ఎజెండా కాదు మనకు. అవును, చాలా చిన్న పని, చాలా చిన్న పాయింట్. బట్ ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడేది. దీని మీద చిన్న పాయింటే కావచ్చు, కానీ తెలంగాణకు కొంత నేను అందుకే అన్నా, అన్నిటికి కలిపి చెప్పిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కొరకు, తెలంగాణ అస్తిత్వం అనేది చాలా పెద్ద పదం. దీంట్లో అన్నీ ఉంటాయి, సాంస్కృతిక వారసత్వంతో సహా అన్నీ ఉంటాయి, మన చరిత్ర పూర్తిగా అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా తీసుకుంటాం అన్న. ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు, కొత్త డిస్కమ్ను తీసుకొస్తున్నాము అని ఒకటి. ఇంకోటి డిస్కమ్ కోసం 1,00,000 కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్యాకేజీ చేయాలి కేంద్రం అనేది ఒక ప్రపోజల్ వచ్చింది అనేది. ఈరోజు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా తక్కువ ధరకి జరుగుతున్నది. కాబట్టి మేము వాళ్ళు చేసిన దానికంటే అద్భుతమైన విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నాము, వాళ్ళు గుదిబండగా మార్చారు, మేము వీటిని బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నామని ఒకటి వార్తలు మీరు చూసి ఉంటారు. మీరు విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు, ఇందులో మర్మం ఏంది, అసలు వాస్తవం ఏంది? తొందరలోనే బయట పెడతాం మొత్తం కుట్ర, ఏం చేయబోతున్నారో, ఎట్లా నాశనం చేయబోతున్నారో, దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేదానికి ఏం కుట్రలు చేస్తున్నారో మొత్తం తొందరలోనే బయట పెడతాం. అంటే ఈ తెలంగాణకి వెలుగులు ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లనే కొనసాగితే చీకట్లో తెలంగాణ ప్రజలను కరెంటు వెలుగుల పేరు మీద వాళ్ళ బతుకులు చీకట్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు, అంత పెద్ద కుట్ర చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు చీకటి మొత్తం తెలంగాణ కరెంట్ని తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేయడానికి ఏమేం కావాలో అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ తొందరలోనే బయట పెడతాం. ఓకే, అంటే ఇంకా సమయం రాలేదు దానికి, అన్నీ రావాలి ఇంకా పూర్తిగా. ఓకే, సో ఇది ఒక 1,00,000 కోట్ల ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు భారంగా మారింది, డిస్కమ్లు భారంగా మారినాయి. మీరు చేసి సింపుల్ కమిషన్ వేసారు కదా, వేశారు. ఎందుకు కమిషన్ రిపోర్ట్ బయట పెడతలేరు? 8 నెలలు అయింది, 9 నెలలు అయింది. అవును, కమిషన్ ఇంతకుముందు కూడా అడిగారు కమిషన్ రిపోర్ట్ అని బయట పెట్టండి అని. ఎందుకు పెడతలేరు? గుదిపండం ఏం చేసినావా, వాళ్ళు చేసిరా, ఇప్పుడు వాళ్ళు చేస్తుండ్రా, అన్నీ తేలుతాయి. అంటే ఒక్కొక్కటి మన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టారు. నేను ఏమంటున్నా, కాదు దీనికంటే 10 నెలలు ముందట కదా అది వచ్చింది. ఇదేం రాకముందు రోజే హడావుడి చేసిర్రు, స్టెప్ బై స్టెప్ బయట ముందు రోజే మీ దాంట్లో రాయించుకోరు. రేపు పొద్దున సబ్మిషన్ అవుతుంది, రేపు రాత్రి ఒక కేసీఆర్ లోపలికి, ఈయన లోపలికి, ఆయన లోపలికి రాయించేసుకోరు, మీ దాంట్లో రాయించుకోరు, వాయించుకోరు. మరి ఎందుకో ఇది పెట్టి 8 నెలలు అయింది, ఎండ పెట్టుకోరు. ఎన్నికల ముందు జగదీష్ ఇది ఎండ పెట్టుకోరు అంటున్నా. కమిషన్ ముందటికి పిలిపిస్తాం జగదీష్ రెడ్డిని, ఎన్నికల ముందు లోపటేసేస్తాము, ఇప్పుడే ఎందుకు తొందరపడాలి, ఇప్పుడే ఇప్పటి నుంచి వేసేదానికి ఏంది, ఇప్పటి నుంచి చేసి పెట్టడానికి అయిపోయింది, ఇప్పటి నుంచి వేసేది ఇప్పుడు వేసేదానికి ఏంది. ఎట్లా కోర్టులకు పోతారు, ఇవన్నీ తెచ్చుకుంటారు, అవకాశం లేకుండా చేస్తాము అనేది మా ఆలోచన. మా మీకెందుకు చెప్పిరా, ఇట్లనే చెప్పిరా, వాళ్ళ ఆలోచన. బయట ఇట్లా బయట తీస్తే సిగ్గుపోతుంది వాళ్ళది, సిగ్గుపోతుంది. గంత క్లియర్గా ఉంది. నేను మొదటి రోజే చెప్పిన, నేను ఉత్తరాన్ని ఛాలెంజ్ చేయాలి అసెంబ్లీలో, విచారణ చెయ్యండి, కేసీఆర్ మల్లె పూలాగా తిరిగి వస్తాడు, కడిగిన వజ్రంలాగా వస్తారు అని చెప్పిన. అదే జరిగింది, అందుకనే మనుషులు అప్పుడు పెట్టుకోరు. ఓకే, సో ఇంకా ఇప్పుడు డిస్కంలోని తెలంగాణ డిస్కంను కాపాడే అవకాశం ఉన్నదా లేదా? తెలంగాణ విద్యుత్ని కాపాడే ఆలోచన ఉన్నదా? దుర్మార్గంగా అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల కంటే ఎక్కువ దుర్మార్గంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్పష్టంగా మోడీ లైన్లో పనిచేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు కావాల్సిన పద్ధతిలో ఇక్కడ మొత్తం పనిచేసి పెడుతున్నాడు. కరెంటును మొత్తం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించి మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతగానో పోరాడుతున్నారు, బనకచెర్ల రావద్దు అని. రేవంత్ రెడ్డి కూడా నేనే ముందటుండి పోరాడుతాను అంటున్నారు. కానీ డిపిఆర్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ముందటికి పోతున్నది. ఇప్పుడు మీ మౌనము బీఆర్ఎస్కు ఈ రాష్ట్రం మీద అవునన్నా కాదన్నా ఆ తెచ్చిన పార్టీగా ఒకటి ఉన్నది. కానీ మీ మౌనము ఈ రాజకీయ కక్షల నేపథ్యంలో తెలంగాణకు రేపు తీరని శాపంగా మారబోతుందా? ఇప్పుడు బనకచెర్ల గురించి ప్రభుత్వ మౌనం తప్పకుండా శాపమే అవుతుంది. మేమే కదా మాట్లాడుతుంది, మేమే కొట్లాడుతుంది, మేమే. కేసీఆర్ గారు ఇప్పటికే చాలామంది అడ్వకేట్స్తో కూడా మాట్లాడాడు. మనం ఏమైనా కోర్టులు పోవడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వాలకు ఉంటుంది. ఆనాడేం ప్రభుత్వంగా లేము కాబట్టి మనం కేవలం తెలంగాణ ఉద్యమకారులుగానే ఉన్నాం కాబట్టి మనం ఆనాడు ఉద్యమకారులుగా పార్టీగా పోయినాం. కానీ వాళ్ళకు ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికే అవకాశాలు ఉంటాయి కొట్టడానికి. ఇప్పుడు అపెక్స్ కమిటీ ఉంటుంది, దాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేయాలి. ఆ కమిటీలోనే కేంద్ర మంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నదానికే ముందుకు పోవాలి దేనికైనా. అది డిమాండ్ చేస్తలేడు ఈయన. మేము అడుగుతున్నది అదే, నువ్వు దానికి ఎందుకు డిమాండ్ చేస్తలేవు? అసలు సంస్థ అది, ఆపే కమిటీ అది, అధికారాలు ఉన్నది అది. దాన్ని వదిలిపెట్టి ఉత్త మీటింగ్ పోయిండు, పోనని చెప్పిండు, రాత్రి లీక్ ఇచ్చిండు, మళ్ళీ తెల్లారి పోయిండు, అసలు దాని మీద చర్చే జరగలేదు అన్నాడు. ఈయన అన్న గంట సేపటికి ఆంధ్రప్రదేశ్ మంత్రి దాని మీదనే చర్చ అయింది, సంతకం పెట్టిండు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పిండు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన. పూర్తిగా లొంగిపోయి ఉన్నాడు. బనకచెర్ల అయ్యే అవకాశం చంద్రబాబుకి మోడీకి పూర్తిగా లొంగిపోయి ఉన్నాడు. పూర్తిగా వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో పనిచేస్తున్నాడు. తప్పకుండా అది తెలంగాణకు నష్టం కలిగించేది, అందులో సందేహమేం లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తాం, తప్పకుండా కొట్లాడతాం. దాన్ని ఎక్కడానికైనా ఆపడానికి మేము చేయాల్సిన పోరాటం అంతా కూడా చేస్తాం. బనకచెర్ల ఆగుతుందా, కొనసాగుతుందా మీ లెక్క ప్రకారం? ఎట్టి పరిస్థితుల్లో ఆగి తీరాలి. ఈయన మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం. అపెక్స్ కమిటీ మీటింగ్కు పిలవాలి, అపెక్స్ కమిటీలో వ్యతిరేకించాలి, దాంతో ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు మొన్న మీరు ఎస్ఎల్బీసీ దగ్గరికి పోయి కూడా మొత్తం చూపెట్టారు, మేమేం చేశాము, వాళ్ళు ఏం చేశారు, ఇదంతా. ఇప్పుడు ఎస్ఎల్బీసీని కూడా మళ్ళీ కొత్తగా టన్నెల్ పద్ధతిలో కాదు, బ్లాస్టింగ్ పద్ధతిలో చేస్తాము అంటున్నారు. ఇది ఫీజిబిలిటీ ఉన్న విధానమేనా? ఎస్ఎల్బీసీ రేపు అయ్యే అవకాశం ఉన్నదా? వాస్తవానికి ఆనాడే పెద్ద కుట్ర. ఆనాడే మేము చెప్పినాం ఉద్యమకారులుగా, కేవలం 4 పులులు భయపడిపోతాయన్న కారణం చూపించి 10 ఏళ్ళు పర్యావరణ అనుమతులు ఆపింది కేంద్రం, కాంగ్రెస్ అన్నాడు. ఇక్కడ కాంగ్రెసే, అక్కడ కాంగ్రెసే. ఒక కుట్రపూరితమైంది. ప్రపంచంలో ఎవడు వాడిన టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టినరు. ఈ టెక్నాలజీ ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు.
అని చెప్పి మేము ఆనాడే చెప్పిన రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇవాళ మాట్లాడటం టన్నెల్తో టన్నెల్ అనేది ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అది సాధ్యం టీబీఎం అనేది ప్రపంచంలో ఎవడు వాడలేదు. కేవలం తెలంగాణకు కంటి తుడుపుగా పెట్టారు కానీ నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికి పెట్టలేదు. ఇది శ్రీశైలాన్ని కూడా దోసుకుపోవడానికి రాజశేఖర రెడ్డి చేసిన కుట్ర ఇది అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం అన్నాడు క్లియర్గా. అదే వాస్తవం అని ఇలా తేలింది. ఇవాళ పెట్టింది వీళ్ళే, ఇవాళ వీళ్ళు అదే రాజశేఖర రెడ్డిని ఎత్తుకొని ముద్దాడి ఊరేగింపు చేస్తుంది వీళ్ళే కదా ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా మేమే రాజశేఖర రెడ్డి వారసులో మా నాయకుడు తెచ్చిన మాట్లాడుతారు కదా, అదే రాజశేఖర రెడ్డి ఇచ్చింది కదా ఇది ఈ టెక్నాలజీ. ఆనాడు మేము వ్యతిరేకించినాం కదా, ఇవాళ మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఇప్పుడు అది పనికిరాదు కొత్తది చేస్తాం మేము అంటున్నారు. చేయనియండి, ఏం చేస్తారో చూస్తాం మేము. పనికి మళ్ళీ ఉత్తర కోతలు తప్ప ఏం పని చేసిరని అది చేస్తారు వీళ్ళు. ఇప్పటివరకు ఏదైనా ఒక పనికి వచ్చే పని, ఒక పైసా పని ఏదైనా చేసినరా? మేము వేసిన రోడ్లనే తట్టెడు మట్టి పోసి బాగు చేసే పరిస్థితుల్లో లేరు. గుంతలు పూడ్చే అవకాశం వీళ్ళు ఇప్పటికి. ఇంకా ప్రాజెక్టులు కట్టి సకదనాలకి కొత్త దోమి నీళ్ళు ఇస్తారని ప్రజలు నమ్ముతారా? వీళ్ళను చేయాలి, ఏం చేస్తారో చూస్తాం మేము. ఉతే మాటల వరకే ఉన్నాయి, చూస్తున్నా నేను. ఓకే, సో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీరు. తప్పకుండా బండారం బయటవాళ్ళు అవుతుంది. ఓకే, ఇలా డ్రామాలని గురుకుల బాట పడతామని కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పటికీ 150 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఏంది ఈ పాపం అన్నారు. కానీ ఇంతవరకు గురుకుల బాట పట్టలేదు. ఓన్లీ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఎంతసేపటికి పేపర్ ప్రకటనలే తప్ప నిజంగా విద్యార్థులకు ఆ గురుకులాలని తీసుకొచ్చి ఆ గురుకులాలను నిలబెట్టే పాత్ర పోషించలేకపోతున్నారన్న విమర్శ వస్తుంది. లేదు, కరెక్ట్ కాదు. మేము గురుకుల బాట పట్టినాం, పోయినాం. మేము స్వయంగా నేను కూడా పోయినా, అందరూ కేటీఆర్ గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, మా పార్టీలో ఇంకోసారి. ఆ తర్వాత కమిటీ వేసి గురుకులాలని ఆ రోజు అయితే సెక్రటరీగా కొంత అభివృద్ధి చేసిండు ప్రవీణ్ కుమార్ గారు. ఆ రోజు మా గవర్నమెంట్లో ఉండి తన నాయకత్వంలో ఒక కమిటీ వేసినాం. వాళ్ళు కూడా పోయి వచ్చిండ్రు, వాళ్ళు కూడా సబ్మిట్ చేసిండ్రు. దాంతో మేము మానవ హక్కుల కమిషన్ కూడా చేసినాం. మేము ఆ పోరాటం చేస్తున్నాం, ఇంకా కొనసాగిస్తాం. ప్రతిపక్షంగా మేము ఎక్కడ ఏ ఒక చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలే. హైడ్రా నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ప్రతి అంశంలో మేము ప్రజల కొరుకున్నాం, పిల్లల కొరుకున్నాం. కేసీఆర్ కాదని నేను చాలాసార్లు బాధపడ్డది. అది కనీసం అన్నం పెట్టేటప్పుడు విషయం పెట్టి చంపడైంది పిల్లల్ని. అన్నం పెట్టడం చేత కాకపోతే పూట ఎండబెడతారు, అది వేరే విషయం. కానీ ఇంత విషం ఇచ్చి చంపడైంది, 100 మంది పిల్లలు చచ్చిపోవడైంది అని చెప్పి అంటే ప్రభుత్వం గంత నిర్లక్ష్యంగా ఉంది. పర్టికులర్ ముఖ్యమంత్రి ఇవాళ 2 డిపార్ట్మెంట్లు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ హోమ్ 2 ఆయన దగ్గరే ఉన్నాయి. మున్సిపల్ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మున్సిపాలిటీలో దాన్ని చెప్పడానికి లేదు, దాన్ని పెట్టుకుంది వేరే ఉద్దేశం. ఓకే, ఆ పని మంచిగా జరుగుతుంది. హైడ్రా పెట్టిండు, దాంతో వస్తువుల కార్యక్రమం మంచిగా జరుగుతుంది. అది ఈ 2 ఎందుకు పెట్టుకుంటే అర్థం కావట్లేదు. ఆ పోలీస్ అంటే సార్ అది కూడా పెట్టుకున్నట్టు ఎవరికన్నా ఇస్తే మళ్ళీ వాడు పెత్తనం చేస్తాడు హోమ్ మినిస్టర్. ఆ విద్యాశాఖ ఎవరెవరికి ఇవ్వాల్సి ఉండే మంత్రిగా. ఓకే, విద్యాశాఖకు మంత్రి లేకపోతే ఒక రోజు కూడా వెళ్ళలేదు వాస్తవానికి. విద్యాశాఖ అన్నింటిలోకి వెళ్ళి డైనమిక్గా ఉండాల్సిన శాఖ. ఎందుకంటే ప్రతిరోజు సమస్యలు వస్తుంటాయి, 100 సమస్యలు వస్తుంటాయి. వాస్తవానికి నేను చేయలేక వదులుకున్నదాన్ని. ఇప్పటివరకు తెలియదు. నేను చాలాసార్లు చెప్పిన సార్కే చెప్పి, అమ్మో ఇది నాకు కష్టమవుతుందన్న, నేను మొదటిసారి మంత్రిని గింత పెద్ద పర్వతం బరువు తీసుకొచ్చి నన్ను ఎత్త పెట్టినరు. అసలు పగిలిపోతున్నాయి నాకు చెవులు. రోజుకు 100 మంది మినిమం విజిటర్స్ ఉంటారు. ఎవరు అఫీషియల్ గొడవల్లో రాలేదు, అసలు ఏది లేదు. కావు చెప్తున్నాను, ఇది నిమిషం అలర్ట్గా ఉండి పనిచేయాల్సిన శాఖ. 100 మంది అధికారులు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ దానికి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్వతంత్ర ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ కావచ్చు, ఇతర సొసైటీస్ కావచ్చు, అన్నీ కూడా మినిమం 100 మంది అఫీషియల్ విజిటర్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది, అధికారులని అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇష్యూ మీద పనిచేయగలిగితే. నాకు ఇంకోటి మీద మొదటిసారి అవడు, జిల్లాకు నేను ఒక మంత్రిగా ఉండు. అప్పటికి 6 కాన్స్టిట్యున్సీలలో మా పెద్ద నాయకులు ఉండు, అవతల అంత ముఖ్యమంత్రులు అనుకునే నాయకులు ఉండు. ఆడికి నేను పోయి పొలిటికల్గా పనిచేయాల్సిన అవసరం ఉండడు. సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ముజ్జునగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ పని ఒత్తిడి ఎక్కువ ఉన్నది. నాకు ఏదైనా పని లేని శాఖ ఇవ్వండి. నాకు మీరు ఢిల్లీలో ఉన్నట్టు 6 నెలలు ఏం డిపార్ట్మెంట్ లేకుండా లేదు, ఉత్తమ మంత్రి కూడా చాలు. నేను నా పని ఆడ పొలిటికల్గా కొంచెం ఎక్కువ వర్క్ ఉంది, జిల్లాలో పార్టీ నిర్మాణం చేయాల్సింది ఉంది అని చెప్పి నేనే వదులుకున్నా. అంటే అంత పెద్ద నేను దేని చెప్తున్నా అంటే ఈ ఒత్తిడి గురించి చెప్తున్నా. ఒక విద్యాశాఖకు మంత్రి ఎంత అవసరం అనే దానికి చెప్తున్నా నేను, వేరే ఉద్దేశం కాదు. గంత పని చేయాలి దాంట్లో సీనియర్ని చూసి ఇవ్వాలి మంచిగా. కొంచెం ఓపిక ఉన్న ఆయనను సీనియర్ను
చూసి ఇవ్వాలి. ఓకే. అటువంటిది అసలు ఎవరిని కలవాడు, ఏది లేదు. మీ తర్వాత కడియం శ్రేయర్కి ఇచ్చారు. సో మీరు హ్యాపీయా? నేను లండన్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు సార్ నాకు. నేను లండన్ పోయినా అవును. విదేశాంగ కాన్ఫరెన్స్కి. ఫోన్ చేసి జగదీష్ ఇట్లా నువ్వు అప్పుడు మరి వద్దంటివి కదా, మారుద్దామంటివి కదా, ఇప్పుడు శ్రీయర్ గారు వస్తున్నారు, ఆయన ఇంతకుముందు చేసిండు, ఆయనకి ఇద్దాము, మరి కొంచెం పని ఏం లేకుండా ఉండే షాక్ కావాలన్నా కదా, కొంచెం ఎలక్ట్రిసిటీ మంచిగానే ఉంటుంది, నేను ఉండనే ఉంటాను, నేనే కదా నేను నాకు పూర్తి అవగాహన ఉంది కదా దాని మీద, ఆల్రెడీ చాలా పని చేసిన, ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటాం కాబట్టి ఇద్దరు పెట్టుకోవచ్చు, అది ఈజీ ఉంటుంది, అది ఓకేనా అన్నాడు. అంటే సంతోషం, నాకు ఇంకా అంతకన్నా ఏం కావాలి, మీతో కలిసి తిరగడం కంటే నాకే ఓకే అది మంచిగా ఉంటుంది ఇంకా అని చెప్పిన. సో అట్లా ఇచ్చినాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంత పని చేయగలిగిన నేనే, ఇంత ఒప్పుకున్నాను నేనే, దాన్ని భరించడం నా వల్ల పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నా, తప్పించుకున్నా, అదే టైం ఇవ్వలేకపోతున్నా, అంత ప్రెషర్ అవుతుంది. అంటే నాకు పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉండేది, నాకు పొలిటికల్ విజిటర్సే రోజు 200 నుంచి 300 ఉండేది. సో ఇది అది అనేటికి బాగా ఇబ్బంది అయింది. నాకు ఇంకోటి ఏంది, స్టేట్ అంతటి నుంచి ఉండేది విజిటర్స్. 14 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని జిల్లాలో పనిచేసి వచ్చినా కాబట్టి బాగా వాళ్ళు చాలామంది వద్దురు అన్ని ప్రాంతాల నుంచి. సో అట్లా నాకు అది ఆ ఒత్తిడి ఒకటి ఎక్కువ ఉందన్న, పొలిటికల్ ఒత్తిడి ఎక్కువ ఉంది, నేను అటు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నా. జిల్లాలో కూడా 6 గెలిచినాం, ఇంకా 6 ప్రతిపక్షంగా ఉన్నాయి కాబట్టి ఆడ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి, అట్లా నేను ఎందుకంటే దీనికి ఈ శాఖ న్యాయం చేయలేను అని చెప్పి నేను చెప్పి సార్ మార్చుకున్నాను. గంత ఒత్తిడి ఉంటుంది అని చెప్పడం కూడా చెప్తున్నాను. గంత పని ఉంటుంది విద్యాశాఖలో, మినిట్ టు మినిట్ చెక్ చేయాల్సింది ఉంటుంది. అటువంటిది ఏందో నా దగ్గర పెట్టుకున్నా, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అని చెప్పి అంటే సరే దాని మీద అనవద్దు నేను, కానీ చదువు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు వచ్చిందో నాకు అర్థం కాలే. కానీ గంత తెలివి తక్కువగా, గంత మూర్ఖంగా, అది అసలు ఎవరో ఒక మంచి సీనియర్ని చూసి ఇవ్వాలి, తండ్రిలాగా ఆలోచించేటోడు, ఒక ఉపాధ్యాయునిలాగా ఆలోచించే వాళ్ళని చూసి ఇవ్వాలి. ఓకే, వాస్తవానికి ఇక దాన్ని పెట్టుకొని పిల్లల్ని చంపి ఏం లాభం? మొత్తం భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి పీరియడ్లో పిల్లలు చచ్చిపోయారా అంటే ఒక రికార్డు నాకు రేవంత్ రెడ్డి అనబడే విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో 150 మంది పిల్లలు చచ్చిపోయారు గురుకుల పాఠశాలలో ఇలా పెట్టిన విషయం తిని అని. ఏం దుర్మార్గం, ఏం సాధించండు, ఏం గొప్ప చేసిండు దాంట్లో? గీ పని చేసేది. ఏం జరిగింది? నాకే కాదు, మొత్తం మంత్రులందరికీ ఎంబీబీఎస్ సీట్ కొరకు, ఇంజనీరింగ్ సీట్ కొరకు వచ్చు కాదు ఒత్తిడి, గురుకుల పాఠశాల సీట్ మంది చెప్పేసి అని చెప్పి ఎంతమంది వద్దురో చాలా ఒత్తిడి వచ్చేది. ఇవాళ టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. గా పరిస్థితి తెచ్చిండు విదేశాంగ మంత్రి. ఆయన సాధించిన గొప్ప గది. ఆయనకు ఆయనే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటాడు, విచిత్రమైన సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు.